హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో సోషియాలజీ కొత్త బ్యాచ్ ఎప్పుడు సార్ అని చాలామంది అడుగుతున్నారు స్టూడెంట్స్. సో 6th జూన్ నుంచి మన సోషియాలజీ న్యూ బ్యాచ్ అనేటటువంటిది స్టార్ట్ చేసుకుంటున్నాం. నేనే చక్కగా డీటెయిల్డ్గా సోషియాలజీ ఆప్షనల్ని డీల్ చేస్తాను. సో కంప్లీట్ సిలబస్ అనేటటువంటిది కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటిది ఉంటుంది. మన హిందూ అనాలిసిస్, మన ఎక్స్ప్లెయిన్ వీడియోస్ మీరు చూస్తున్నారు. అండ్ సోషియాలజీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, చక్కగా ఛానల్లో చూడండి. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ టీచింగ్ అనేటటువంటిది ఉంటుంది. పూర్తి బేసిక్స్ నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పూర్తిగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెటీరియల్ ఏదైతే ఉందో, సో ఎగ్జామ్ సెంట్రిక్గా ద బెస్ట్ కస్టమైజ్డ్ మెటీరియల్ అనేటటువంటిది కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎవ్రీ చాప్టర్ తర్వాత సో మీకు చక్కగా మీ చేత ఆన్సర్ రైటింగ్ లైవ్లో ప్రాక్టీస్ చేయించడం అనేటటువంటిది జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్కి లైఫ్ టైమ్ యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ బైలింగియల్ క్లాసెస్ ఉంటాయండి, తెలుగు ప్లస్ ఇంగ్లీష్. ఇప్పుడు ఎలా అయితే మనం చెప్పుకుంటున్నామో హిందూ అనాలిసిస్లో, అలాగే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో మన అమ్మ భాషలో, తెలుగు భాషలో నేర్చుకోవడం వల్ల మనకి బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటి ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. సోషియాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. సిలబస్ చాలా తక్కువ, మంచిగా స్కోర్ చేస్తారు. అండ్ విత్ మీ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది మీకు సోషియాలజీతో. ఎందుకు అంటే I personally enjoy teaching this subject. I am very passionate about teaching this particular subject. History and IR, international relations, ఎంత ప్యాషనేట్గా ప్రాణం పెట్టి చెప్తాను. ఇది కూడా అలాగే చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మీకు చాలా చక్కగా అర్థమవుతాయి కాన్సెప్ట్స్ అన్ని. బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, మూవీస్, వీటన్నింటి నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఫీజు ఎంత అంటే కేవలం 25,000 రూపాయలు మాత్రమే. 25,000 రూపాయల్లో మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. 31st మే లోపు, అంటే ఈ నెలాఖరు లోపు మీరు జాయిన్ అయితే. ఒకవేళ మీరు వెబ్సైట్లో పర్చేజ్ చేద్దాం అనుకున్నారనుకోండి, కూపన్ కోడ్ వాడచ్చు. సాయిరామ్ సార్ అనే కూపన్ కోడ్ వాడితే 10% డైరెక్ట్గా ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ వెబ్సైట్ కాదు సార్, మేము ఫోన్పే, గూగుల్ పే చేస్తామంటే ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి, మేడంకి అడగండి. సో మేడం మీకు చక్కగా చెప్తారు, ఓకేనా, ఎలా డిస్కౌంట్ అనేటటువంటిది అవైల్ చేసుకోవాలని చెప్పి. కూపన్స్ చాలా తక్కువ ఉన్నాయి, సీట్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాం. సో వీలైనంత త్వరగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ బోత్ ఆన్లైన్లోను అండ్ ఆఫ్లైన్లో కూడా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు ఎంత అంటే 60,000 రూపాయలు మాత్రమే ఆన్లైన్ అయితే. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయి? హైదరాబాదు, వైజాగ్ అండ్ దాంతోపాటు శ్రీకాకుళంలో ఉన్నాయి. సో ఫీజు ఎంత? 70,000 రూపీస్ మాత్రమే. ఆన్లైన్ ఈ 60,000 రూపీస్ ఒకేసారి కట్టాలా అంటే కట్టక్కలేదు. నెలకి 5,000 చొప్పున మీరు హ్యాపీగా కట్టచ్చు. వెరస్ ఆఫ్లైన్ 70,000 ఒకేసారి కట్టాలా అంటే కట్టక్కర్లేదు. నెలకి 10,000 రూపాయలు చొప్పున మీరు చక్కగా కట్టచ్చు. ఈ ఫీజు కూడా 31st మే వరకు మీకు వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత ఆన్లైన్ ఫీజు 70,000 రూపాయలు, ఆఫ్లైన్ ఫీజు 80,000 రూపాయలు అవుతుంది. సో మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అన్నీ చక్కగా రావడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు 100 సార్లు అడిగిన ఓపిక్గా ఫ్యాకల్టీ డీటెయిల్డ్గా మీకు డౌట్ క్లియరెన్స్ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. తెలుగు స్టేట్స్లో ఏ ఇన్స్టిట్యూట్తో అయినా మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి, టీచింగ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ఫీజు కంపేర్ చేయండి, కేర్ కంపేర్ చేయండి. సో మీకు ద బెస్ట్ సర్వీస్ అనేటటువంటిది మన ఇన్స్టిట్యూట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు నిజంగా కంపారిజన్లో ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు మేలు చేస్తుంది అనిపిస్తేనే మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా. రైట్ నాన్న. సో మరి ఇంకొక అనౌన్స్మెంట్ అనేటటువంటిది చేసుకుందాం, తర్వాత హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినాలి. సో చూడండి, చాలామంది టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్, సార్ తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనేటటువంటివి కావాలి, దానికోసం స్పెషల్ మాడ్యూల్ అనేటటువంటిది క్రియేట్ చేయండి సార్ అంటే సురేష్ సార్ క్రియేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ, 4 సబ్జెక్ట్స్తో తెలంగాణ ప్యాక్ అనేటటువంటిది డిజైన్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. సో దీని యొక్క ఫీజు మామూలుగా 10,000 రూపాయలు, కానీ 5,000 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం అన్నమాట. చక్కగా 5,000 రూపాయలకే మీరు జాయిన్ అవ్వచ్చు. 31st మే వరకే ఈ ఫీజు వ్యాలిడిటీలో ఉంటుంది. 1వ తారీఖు నుంచి ఫీజు మళ్ళీ 10,000 అయిపోతుంది. సో అందుకే ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. జాయిన్ అవ్వాలంటే ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఎందుకు ఇంతగా చెప్తున్నాను నేను అంటే,
సో నిజంగా నేను నమ్ముతున్నాను మీకు నిజంగా ఈ కోర్స్ అనేటటువంటిది న్యాయం చేస్తుంది అని చెప్పి సో చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్ నాన్న. సో మరి ఇప్పుడు ఏం చేద్దాం, హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఎటువంటి లేట్ లేకుండా జాగ్రత్తగా వినాలి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ఇండియా మస్ట్ షిఫ్ట్ ద డిస్కోర్స్ ఆన్ అబార్షన్ రైట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. అండ్ దాంతోపాటు జిఎస్ పేపర్ 2లోనే సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిలేటెడ్ టు అబార్షన్ రైట్స్ ఆఫ్ ఉమెన్. భారత మహిళల యొక్క అబార్షన్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఈ ఆర్టికల్ కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్స్ 1971 తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. దాన్ని 2021లో అమెండ్ కూడా చేశారు. అమెండ్మెంట్ చేసినప్పటికీ ఇంకా ఉమెన్ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అబార్షన్ని యాక్సెస్ చేసుకోవడంలో, అబార్షన్ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవడంలో అనేటటువంటి చాలా విషయాలని దిస్ పర్టికులర్ ఎడిటోరియల్లో మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటోరియల్స్ ఐ హ్యావ్ రెడ్ ఇన్ రీసెంట్ టైమ్స్. సో చక్కగా దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. కాంటెక్స్ట్ నుంచి కన్సర్న్స్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ కూడా మాట్లాడదాం, వినాలి. సో ఈ ఎడిటోరియల్ దేని గురించి మాట్లాడుతుంది? జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఇన్ ద యుఎస్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అబార్షన్ రైట్స్ మీద ఒక కొత్త వివాదం అనేటటువంటిది రీసెంట్గా వెలుగులోకి రావడం అనేటటువంటిది జరిగింది. దేని గురించి ఆ వివాదము? రో వర్సెస్ వేడ్ కేస్ వెడ్డిక్ట్ గురించి వివాదం. ఈ రో వర్సెస్ కేస్ వెడ్డిక్ట్ అనేటటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క అపెక్స్ కోర్ట్, సుప్రీం కోర్టు 1973లో ఇచ్చింది. ఈ వెడ్డిక్ట్ ప్రకారం ఏం చేసింది? అబార్షన్ని లీగలైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. అయితే రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిల బృందం ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ తీర్పుని తిరిగి వెనక్కి తీసుకోవాలి అనేటటువంటి ఆలోచనని ముందుకు తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఈవెన్ యుఎస్ కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది సభ్యులు, ముఖ్యంగా రిపబ్లికన్స్ ఎవరైతే ఉన్నారో, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 పొలిటికల్ పార్టీస్ అనేటటువంటి ఉంటాయి. ఒకరు డెమోక్రాట్స్, 2 రిపబ్లికన్స్. సో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి వాడు. ముందు మనకి ట్రంప్ రిపబ్లిక్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు. రిపబ్లిక్ పార్టీ వాళ్ళు రైట్ వింగ్ పార్టీ అని చెప్పి చెప్తాము, డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు లెఫ్ట్ వింగ్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు. అర్థమైందా? సో దిస్ రిపబ్లిక్ పార్టీ వాళ్ళు వెరీ కన్జర్వేటివ్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో దీస్ బిలీవ్స్ అండ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంలో. సో మన ఇండియాలో చూస్తే బీజేపీ రైట్ వింగ్ పార్టీ, వేరాజ్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీస్, వామపక్షాలు ఇవన్నీ మనకి లెఫ్ట్ వింగ్ పార్టీస్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మరి రిపబ్లికన్స్ ఎక్కువ మంది దేనికి ఓటేశారు? దీన్ని వెనక్కి తీసుకురావాలంటే అబార్షన్ని ఇల్లీగల్ చేయాలనేటటువంటి దానికి వాళ్ళు ఓటేయడం అనేటటువంటిది జరిగింది. అయితే దీని గురించి ఈ కంటెక్స్ట్లో మరి ఇండియాలో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేటటువంటిది ఎలా ఉంది, దాని యొక్క స్టేటస్ ఏంటి అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. దిస్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది మొదట ఎప్పుడు ఎనాక్ట్ చేశారు భారతదేశంలో? ఎప్పుడు ఈ చట్టం చేశారు? 1971లో చేశారు. దాని తర్వాత ఎప్పుడు సవరించారు? 2021లో సవరించడం అనేటటువంటిది జరిగింది. సో ఈ చట్టాల ప్రకారం మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని లీగల్ చేయడం అనేటటువంటిది జరిగింది ఇండియాలో. సో చాలా దేశాల కంటే ముందే ఇండియా దిస్ అబార్షన్ని లీగల్ చేయడం అనేటటువంటిది జరిగింది. అఫ్ కోర్స్ దేర్ వర్ స్పెసిఫిక్ కండిషన్స్ మెన్షన్డ్. ఎప్పుడు పడితే అప్పుడు అబార్షన్ అనేటటువంటిది ఇష్టానుసారం చేసుకోకూడదు. కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రమే భారత స్త్రీలకి అబార్షన్ చేసుకునేటటువంటి అధికారాలని ఈ పర్టికులర్ చట్టం అనేటటువంటిది చెప్పింది. సో ఈ కాంటెక్స్లో మనం ఫస్ట్ దిస్ మెడికల్ టెర్మినేషన్ యాక్ట్ ఆఫ్ 1971 అండ్ మెడికల్ టెర్మినేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2021 ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు, తారతమ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకోవాలి. 2021లో ఎలాంటి అమెండ్మెంట్ సవరణలు అనేవి తీసుకొచ్చారు, కొత్తగా ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, వీటి గురించి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. తర్వాత మనం ఈ యాక్ట్స్లో ఉన్నటువంటి కన్సర్న్స్ని ఏం ఎక్స్ప్రెస్ చేశారు మన యొక్క వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆథర్స్ ఎవరైతే ఉన్నారో అవి మనం మాట్లాడదాం, వినండి. సో చూడండి, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఆఫ్ 1971కి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2021కి తేడా ఏంటి?
ఒకప్పుడు చేసినటువంటి 1971లో చేసినటువంటి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఏదైతే ఉందో అది ఓన్లీ మ్యారీడ్ ఉమెన్కి మాత్రమే అప్లికబుల్ అయ్యేది. అంటే మ్యారీడ్ ఉమెన్ మాత్రమే, పెళ్లి చేసుకున్నటువంటి వివాహమైనటువంటి మహిళలు మాత్రమే అబార్షన్కి అర్హులు. సో 2021లో ఎలాంటి సవరణ చేశారు? ఈవెన్ అన్మ్యారీడ్ పర్సన్స్, ఉమెన్ ఎవరైతే ఉన్నారో వివాహం కానటువంటి మహిళలు కూడా అబార్షన్కి అర్హులు అనేటటువంటి విధంగా ప్రకటించారు. మరి జెస్టేషనల్ ఏజ్ లిమిట్లో తేడా చూడండి. అంటే గర్భం ధరించిన ఎన్నాళ్ళకి గర్భాన్ని తొలగించవచ్చు? మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 కింద 20 వారాలకి తొలగించవచ్చు. వెరాజ్ ఈ అమెండ్మెంట్లో ఏం చేశారు? 24 వీక్స్ ఫర్ రేప్ సర్వైవర్స్, రేపుకు గురి కాబడినటువంటి మహిళల యొక్క గర్భాన్ని తొలగించడానికి 24 వీక్స్ పర్మిట్ చేయడం అనేటటువంటి జరిగింది, పెంచారు. బియాండ్ 24 వీక్స్ ఫర్ సబ్స్టాన్షియల్ ఫీటల్ అబ్నార్మాలిటీస్, గర్భంలో ఉన్నటువంటి శిశువుకి చాలా అబ్నార్మాలిటీస్ ఉన్నాయనుకోండి, సపోజ్ చాలా తేడాలతో పుడుతున్నాడు అనుకోండి, సో అలాంటి పక్షంలో 24 వారాల వరకు ఎలో చేస్తారన్నమాట. అర్థమైందా? సో మెడికల్ ప్రాక్టీషనర్ ఒపీనియన్ ఏదైతే ఉందో అది ఎలా తీసుకోవాలి? 1971 యాక్ట్ ప్రకారం 12 వీక్స్ లోపు అబార్షన్ అనేది చేయాలంటే ఒక మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి, డాక్టర్ యొక్క పర్మిషన్. 20 వీక్స్ లోపు, ఇది అంటే 12 to 20 వీక్స్ మధ్యలో ఒకవేళ అబార్షన్ చేస్తున్నారు అంటే గర్భం వచ్చినటువంటి 12 నుంచి 20 వారాల మధ్యలో అబార్షన్ అనేది ఒకవేళ చేస్తే 2 RMPs దగ్గర పర్మిషన్ అనేటటువంటిది. RMPs అంటే ఇక్కడ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్, MBBS చేసినటువంటి డాక్టర్స్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అమెండ్మెంట్ ద్వారా ఏం తీసుకురావడం అనేటటువంటిది జరిగింది? 1 RMP till 20 వీక్స్, అంటే 20 వారాల్లోపు అబార్షన్ అనేది చేసుకుంటే ఒక డాక్టర్ యొక్క ఒపీనియన్, ఒక డాక్టర్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సరిపోతుంది. 20 to 24 వీక్స్ అనేటటువంటి మధ్యలో, అంటే గర్భం ధరించినటువంటి 20 నుంచి 24 వారాల మధ్యలో అబార్షన్ చేసుకోవాలి అంటే ఇద్దరు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్, డాక్టర్స్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. వెరాజ్ మోర్ దెన్ 24 వీక్స్, 24 వారాల పైబడి ఒకవేళ గర్భం ధరించి 24 వారాలు పైబడి అవుతుంది, సో అబార్షన్ అనేటటువంటిది చేసుకోవాలి అనుకుంటున్నారు దంపతులు అనుకుంటే, దంపతులైనా సింగిల్ పర్సన్ అయినా సింగిల్ ఉమెన్ అయినా మెడికల్ బోర్డు యొక్క అప్రూవల్ అనేటటువంటిది తప్పకుండా తీసుకోవాలి. అండ్ బ్రీచ్ ఆఫ్ ద ఉమెన్స్ కన్ఫార్మిటీ, అంటే మహిళకి ఇష్టం లేకుండా తన గర్భాన్ని తీసివేసేటటువంటి ప్రయత్నం చేస్తే 1971 మెడికల్ టెర్మినేషన్ యాక్ట్ ఆఫ్ 1971 ప్రకారం 1000 రూపాయలు ఫైన్. వెరాజ్ 2021లో చేసినటువంటి సవరణ ప్రకారం ఫైన్ ఉంటుంది అండ్ దాంతోపాటు 1 సంవత్సరం వరకు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. సపోజ్ మహిళకి గర్భం ధరించడం ఇష్టం, పిల్లని కండం ఇష్టం, కానీ అత్తమామలకి సపోజ్ ఇష్టం లేదనుకోండి భర్తకు కానీ, సో వాళ్ళు ఒకవేళ ఫోర్స్ చేశారనుకోండి, గర్భం బలవంతంగా తీయించేశారనుకోండి, 1 సంవత్సరం వరకు శిక్ష పడడం అనేటటువంటి జరుగుతుంది డాక్టర్కి అండ్ దాంతోపాటు ఫోర్స్ చేసినటువంటి వ్యక్తులకి కూడా. సో దీస్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఆఫ్ 1971, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2021, ఈ రెండింటి మధ్య తేడాలు, ప్రొవిజన్స్ అనేవి మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. అయితే ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్లో కూడా కొన్ని అనామలీస్ అండ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయంట, కొన్ని కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. ఏంటా ఛాలెంజెస్తో మాట్లాడదాం, వినండి. So now let us look at what are different concerns with Medical Termination of Pregnancy Act 1971 and Amendment Act of 2021. సో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేటటువంటిది ఇండియాలో ప్రెగ్నెన్సీని స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్లో లీగల్ చేసినప్పటికీ ఉమెన్ ఇంకా ఈ అబార్షన్ సర్వీసెస్ని పొందడంలో చాలా అబ్స్టకల్స్ అనేటటువంటివి ఫేస్ చేస్తున్నారంటమ్మా. మెయిన్గా ఈ అబ్స్టకల్స్ ఫేస్ చేయడానికి కారణం ఏంటి? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అని చెప్తున్నారు. అబార్షన్స్ పట్ల, అబార్షన్ లీగలైజ్ అయింది అనేటటువంటి విషయం తెలుసుకోలేకపోవడం వల్ల చాలామంది ఆడవాళ్ళు, మహిళలు అన్సేఫ్ అబార్షన్ సర్వీసెస్కి పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది, అన్సేఫ్ అబార్షన్ ప్రాక్టీసెస్కి పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది. మోర్ దెన్ క్వార్టర్ ఆఫ్ అబార్షన్స్, అంటే ఇండియాలో పర్ఫామ్ చేసినటువంటి అబార్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో సుమారు 100 జరుగుతుంటే అందులో 27 అబార్షన్స్, 27% వరకు ఉమెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే పెర్ఫామ్ చేయడం అనేటటువంటి జరుగుతుందంట. లేకపోతే దే ఆర్ క్యారీడ్ అవుట్ బై అన్ట్రైన్డ్ పీపుల్ అని చెప్తున్నారు. అన్హైజెనిక్ కండిషన్స్లో, సో అబార్షన్ చేయడానికి అర్హత లేనటువంటి వ్యక్తులు, సరైనటువంటి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తులు దిస్ పర్టికులర్ అబార్షన్ అనేటటువంటిది పెర్ఫామ్ చేయడం అనేటటువంటిది జరుగుతుందంట. దే ఆర్ యూజింగ్ వెరీ డెట్రిమెంటల్ మెథడ్స్ అండ్ డ్యామేజింగ్ మెథడ్స్ సచ్ యాజ్ ఇన్సర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అంటే ఉమెన్ యొక్క వెజైనాలోకి
ఆబ్జెక్ట్స్ అనేటటువంటివి ఇంజెక్ట్ చేసి అబార్షన్ అనేటటువంటిది చేయడం, బిడ్డ చనిపోయేటట్టు చేయడం, ఇంజెక్షన్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్, సో ఏవైనా సబ్స్టెన్సెస్ తీసుకోవడం, టాబ్లెట్స్ లాగా తీసుకోవడం, అబ్డామినల్ ప్రెషర్, సో గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీల యొక్క పొత్తి కడుపు ఏదైతే ఉంటుందో దాన్ని బలవంతంగా నొక్కేయడం, లోపల ఉన్నటువంటి బిడ్డను చంపేయడానికి. సో ఇలాంటివి చాలా ప్రాక్టీస్ చేయడం అనేటటువంటిది జరుగుతుందంట. సో యాజ్ పర్ ఎ నేషనల్లీ రిప్రజెంటేటివ్ స్టడీ ఇన్ 2014 అబార్షన్స్ మీద 2014లో చేసినటువంటి ఒక స్టడీ, ఒక సర్వే ప్రకారం అబార్షన్స్ అనేటటువంటివి 10% ఆఫ్ మెటర్నల్ డెత్స్కి కారణం అవ్వడం అనేటటువంటిది జరుగుతుందంట. 10% వరకు గర్భిణీ స్త్రీలు ఈ అబార్షన్స్ అనేటటువంటి వాళ్ళ ఇంట్లో చేసుకోవడం ద్వారా, లేకపోతే అన్ట్రైన్డ్ పీపుల్ అన్హైజెనిక్ కండిషన్స్లో డ్యామేజింగ్ మెథడ్స్ అనేటటువంటి వాడడం వల్ల సో ఈ చాలామంది మహిళలు అనేటటువంటి వాళ్ళు చనిపోతున్నారు. ఇది నిజంగా ఒక ప్రాణాంతకమైనటువంటి ప్రాబ్లం అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్స్ చెప్తున్నారమ్మా. నెక్స్ట్ చూడండి. అండ్ తర్వాత ఇంకేం కన్సర్న్స్ అనేటటువంటివి చెప్పారో చూడండి. అన్మ్యారీడ్ అండ్ ట్రాన్స్జెండర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ స్టిగ్మా అనేటటువంటిది ఫేస్ చేస్తున్నారు. సో ఒకవేళ అన్మ్యారీడ్ ఉమెన్ ఒకవేళ గర్భవతి అయితే, సో అన్మ్యారీడ్ ఉమెన్ డాక్టర్ని అప్రోచ్ అవ్వడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు? దెర్ వాజ్ ఎ స్టిగ్మా అరౌండ్ దిస్ అబార్షన్ అని చెప్పి చెప్తున్నారు. ఈవెన్ ట్రాన్స్జెండర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్సో డినైడ్ దీస్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ అబార్షన్ ఫెసిలిటీస్ అనే విధంగా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు అన్సేఫ్ అబార్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి పాల్పడుతున్నారు. అంటే అన్రికమెండెడ్ అబార్షన్ పిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకోవడం కానీ జరగడం అనేటటువంటి జరుగుతుంది. పరువు, ప్రతిష్ట అనేటటువంటి ది స్టిగ్మాస్ ఏవైతే ఉంటాయో దే వర్ అరౌండ్ దిస్ పర్టికులర్ అబార్షన్ ప్రాక్టీసెస్. ముఖ్యంగా అడాలసెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లీగాలిటీ అనేటటువంటిది ఉంది. అబార్షన్ చేసుకునేటటువంటి హక్కు చట్టమే కల్పిస్తుంది. ఏ చట్టం కల్పిస్తుంది? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, పోక్సో యాక్ట్ ఆఫ్ 2011 కల్పిస్తుంది. అడాలసెంట్స్ అంటే కౌమార దశలో ఉన్నటువంటి వాళ్ళు, 15 నుంచి 18 ఏళ్ల వయసు మధ్యగల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, పిల్లల నుంచి పిల్లల యొక్క ఏజ్ నుంచి పెద్దవాళ్ళకి ట్రాన్సిషన్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సేఫ్గా లీగల్గా అబార్షన్ ప్రాక్టీసెస్ అనేటటువంటి అబార్షన్ సర్వీసెస్ పొందొచ్చు. కానీ అలా ఉన్నప్పటికీ సో వాళ్ళు అన్సేఫ్ అబార్షన్ ప్రాక్టీసెస్ మీదే రిలై అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు అంటే దెర్ వాజ్ ఎ స్టిగ్మా అరౌండ్ దిస్ పర్టిక్యులర్ అబార్షన్ ప్రాక్టీస్ అమ్మ. అర్థమైందా? అండ్ దాంతోపాటు పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్వాలిటీ అబార్షన్ సర్వీసెస్ అనేటటువంటివి లేకపోవడం కూడా ఒక మేజర్ కన్సర్న్గా మనం చెప్పుకోవచ్చు. సో పూర్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, పేదవాళ్ళు అండ్ దాంతోపాటు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రైవేట్ ఆసుపత్రులలో సో ఈ అబార్షన్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ని అఫోర్డ్ చేయలేనటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బెటర్ సర్వీసెస్ కానీ లేకపోయినప్పుడు దే ఆర్ యాక్చువల్లీ ప్రాక్టీసింగ్ దిస్ అన్సేఫ్ అబార్షన్ ప్రాక్టీసెస్. అది ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్గా మనం చెప్పుకోవచ్చు. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ అబార్షన్స్ ఇన్ ఇండియా ఆర్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టార్. సో 53% వరకు అబార్షన్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లోనే జరుగుతున్నాయంట. ఓన్లీ 20% మాత్రమే అబార్షన్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో, పబ్లిక్ సెక్టార్ హాస్పిటల్స్లో జరగడం అనేటటువంటి జరుగుతుందంట. చూడండి ఎంత తక్కువ జరుగుతున్నాయో. ఎందుకు? పబ్లిక్ ఫెసిలిటీస్, పబ్లిక్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అబార్షన్ సర్వీసెస్ అనేటటువంటివి అందించట్లేదు. స్కిల్డ్ డాక్టర్స్ కానీ లేకపోతే దెర్ వాజ్ యాక్చువల్లీ స్టిగ్మా అరౌండ్ అబార్షన్ ప్రాక్టీస్ కాబట్టి సో నిజంగా చాలామంది ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళట్లేదు అనే విధంగా కన్సర్న్ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంకొక కన్సర్న్ ఏం చెప్తున్నారు అంటే ఈ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్లో ఏం చెప్పారు? డెసిషన్ అనేటటువంటిది ఎవరి చేతుల్లో ఉంటుంది? అబార్షన్ డెసిషన్ సోల్లీ ఆన్ ద డాక్టర్స్ ఒపీనియన్. డాక్టరే పర్మనెంట్గా నిర్ణయం తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. దీనివల్ల ఉమెన్, మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క చాయిస్కి కానీ వాళ్ళ యొక్క బాడీలీ అటానమీ అంటే వాళ్ళ సొంత శరీరం మీద వాళ్ళకి హక్కు కానీ లేకపోవడం అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ అనే విధంగా చెప్తున్నారు. వాళ్ళ యొక్క హక్కులు అనేటటువంటివి కాలరాయబడ్డం అనేటటువంటిది జరుగుతుంది అనే విధంగా చెప్తున్నారు. అండ్ దాంతోపాటు అబార్షన్కి వెళ్ళేటటువంటి మహిళలకి హస్బెండ్ యొక్క పర్మిషన్ అనేటటువంటిది తీసుకురండి, పేరెంట్స్ యొక్క పర్మిషన్ అనేటటువంటి తీసుకురండి అని అడగడం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎగెన్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిప్రొడక్టివ్ జస్టిస్. సో రిప్రొడక్షన్ అనేటటువంటిది హస్బెండ్ చేతుల్లోనూ, తల్లిదండ్రుల చేతుల్లోనూ, అత్తమామల చేతుల్లోనూ ఉండదు. ద ప్రాక్టీస్ ఆఫ్ రిప్రొడక్షన్ మెయిన్లీ పార్టిసిపేటెడ్ బై 2 individuals, one men and women. సో మగవాడు, ఆడవాళ్ళు కపుల్ మధ్య ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో భర్తకి ఎంత రైట్ అయితే ఉంటుందో బిడ్డ మీద,
భార్యకి కూడా అంతే రైట్ ఉంటుంది, ఆ మహిళకి కూడా అంతే రైట్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ రిప్రొడక్టివ్ జస్టిస్ అనేటటువంటిది ఉండట్లేదన్నమాట. ప్రత్యుత్పత్తి న్యాయము అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. దెర్ హ్యావ్ బీన్ న్యూమరస్ రిపోర్ట్స్ ఆఫ్ ఉమెన్ బీయింగ్ మిస్ట్రీటెడ్ ఇన్ హెల్త్ ఫెసిలిటీస్ అండ్ నాట్ ప్రొవైడెడ్ మెడికేషన్స్ ఫర్ పెయిన్ రిలీఫ్ డ్యూరింగ్ అబార్షన్స్. ఉమెన్ చాలామంది మిస్ట్రీట్మెంట్కి గురవ్వడం అనేటటువంటి జరుగుతుంది హాస్పిటల్స్లో. వాళ్ళు విపరీతమైనటువంటి పెయిన్ ఫేస్ చేస్తారండి దిస్ అబార్షన్ టైంలో. సో ఆ గర్భస్రావం జరిగేటప్పుడు సో ఆ టైంలో మెడికేషన్స్ కానీ లేకపోతే బెటర్ అటెన్షన్ కానీ ఎవరు పే చేయరు. ద మోర్టాలిటీ రేట్ డ్యూ టు అబార్షన్ కంటిన్యూస్ టు రిమైన్ సిగ్నిఫికెంట్. సో అబార్షన్ కారణంగా చాలామంది మహిళలు ఇంకా ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో 75 వసంతాల భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత పెరుగుతున్నటువంటి, ఇంత డెవలప్ అవుతున్నటువంటి మన దేశంలో ఇంకా ఆడవాళ్ళు అబార్షన్కి కానీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని పొందడంలో కానీ విఫలం అవుతున్నారు అంటే అది మన సమిష్టి విఫలము, సమిష్టి ఓటమి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ సెక్స్ డిటర్మినేషన్ అండ్ ఫిమేల్ ఫోర్టిసైడ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంకా చాలా చలామణి ఉన్నాయి. వీటిని ప్రోహిబిట్ చేసేటటువంటి చట్టాలు ఉన్నప్పటికీ సో స్త్రీ శిశు హత్యలు ఏవైతే ఉంటాయో అవి జరుగుతున్నాయి. అండ్ దాంతోపాటు సెక్స్ డిటర్మినేషన్ ఏదైతే ఉంటుందో పుట్టబోయే బిడ్డ మగ లేదా ఆడ లింగ నిర్ధారణ పరీక్షలు అనేటటువంటివి జరపడం కూడా చేస్తున్నారు చాలామంది చీకట్లో, రైట్. సో అది కూడా ఇంకా కంటిన్యూ అవ్వడం అనేటటువంటిది ఘోరాతి ఘోరమైన విషయం అని చెప్పి చెప్తున్నారు. సో ఒక రీసెంట్ స్టడీ ప్రకారం సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ ఇన్ ఇండియా కుడ్ బి లీడింగ్ టు 6.8 మిలియన్ ఫ్యూర్ గర్ల్స్ బీయింగ్ బోర్న్ బిట్వీన్ 2017 to 2030. సో సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ వల్ల లింగ నిర్ధారణ జరిపిన తర్వాత అబార్షన్ చేయడం వల్ల అంటే అమ్మాయిలు పుడతారనేటటువంటి ఉద్దేశంతో అబార్షన్ చేయడం వల్ల సో 6.8 మిలియన్ అంటే 68 లక్షల తక్కువ మంది అమ్మాయిలు పుట్టేటటువంటి అవకాశం ఉందంట. అమ్మాయిల కొరతతో దేశం ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా ఉందంటమ్మా. ఫ్రమ్ 2017 to 2030 ఈ స్టడీ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ కన్సర్న్స్ విత్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 అండ్ దాంతోపాటు ఈవెన్ ద అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2021. సో డీటెయిల్డ్గా దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అనేటటువంటిది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ నెవర్ మిస్డ్ ఎనీ పాయింట్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఆర్టికల్ కూడా మీరు చదివితే మీకు పూర్తి స్థాయిలో సో జార్గాన్ అనేటటువంటిది అర్థమవుతుంది, ఏ విధంగా రాయొచ్చు ఆన్సర్ అనేటటువంటిది కూడా మీకు అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫ్రేమ్ పాలసీస్ టు ప్రొటెక్ట్ LGBTIQ వర్కర్స్ సేస్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. GS పేపర్ 1 సొసైటీకి, GS పేపర్ 2లోనే సోషల్ ప్రాబ్లమ్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఒక కొత్త రిపోర్ట్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. ఆ కొత్త రిపోర్ట్లో LGBTIQ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, ఇంటర్సెక్స్ అండ్ క్వీర్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వర్క్ ప్లేస్లో దాని గురించి చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఒకసారి ఈ ఆర్టికల్ని మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలి. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి అమ్మా. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డాక్యుమెంట్ అనేటటువంటిది ఒకటి రిలీజ్ చేసింది. ఆ డాక్యుమెంట్ పేరేంటి అంటే ఇంక్లూజన్ ఆఫ్ లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, ఇంటర్సెక్స్ అండ్ క్వీర్ LGBTIQ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ వర్క్ వరల్డ్లో వాళ్ళ యొక్క పరిస్థితి స్టేటస్ ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఈ రిపోర్ట్ ద్వారా ILO ఇట్ అర్జ్డ్ ఇట్స్ మెంబర్స్ అండ్ ఎంప్లాయర్ ఆర్గనైజేషన్స్ టు స్టార్ట్ సోషల్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్స్ టు అడ్రస్ ద బ్యారియర్స్ దట్ దీస్ కమ్యూనిటీ ఇండివిజువల్స్ ఫేస్ ఇన్ సొసైటీ. సమాజంలో ఈ లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, ఇంటర్సెక్స్, క్వీర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో కమ్యూనిటీకి చెందినటువంటి పీపుల్ వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్, బ్యారియర్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో వర్క్ పొందడంలో, పని పొందడంలో అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క డిస్క్రిమినేషన్కి గురవుతున్నారు, దానికి వ్యతిరేకంగా చాలా ప్రొటెక్షన్ ఇనిషియేటివ్స్తో ముందుకు రండి అని చెప్పి ఎంప్లాయర్ ఆర్గనైజేషన్స్కి అంటే కంపెనీస్కి అండ్ దాంతోపాటు మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ILOలో మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి పిలుపునివ్వడం అనేటటువంటి జరిగింది. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే దిస్ LGBTIQ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హెరాస్మెంట్, వైలెన్స్, డిస్క్రిమినేషన్ ఇవన్నీ ఫేస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు అంటే జస్ట్ బికాస్ దేర్ సెక్షువల్ ఓరియంటేషన్ ఈజ్ డిఫరెంట్, వాళ్ళు డిఫరెంట్ సెక్షువల్ ఓరియంటేషన్ ఉండడం వల్ల, జెండర్ ఐడెంటిటీ వేరేగా ఉండడం వల్ల, జెండర్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది సో డిఫరెంట్గా ఉండడం వల్ల. సో
which has an economic cost not just to the individuals, their families, but also enterprises and national economies at large. సో వాళ్ళని దూరం పెట్టడం వల్ల, వర్క్ ఎన్విరాన్మెంట్కి వాళ్ళని దూరం చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి మాత్రమే ప్రమాదం కాదంట, ఈవెన్ కంపెనీస్ యొక్క డెవలప్మెంట్ అండ్ గ్రోత్కి అండ్ దాంతోపాటు దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా చాలా పెద్ద ప్రాబ్లం అనేటటువంటిది ఏర్పడుతుంది. సో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయండి, వాళ్ళ రైట్స్ని కాపాడండి, వాళ్ళ వర్కింగ్ రైట్స్ని కాపాడండి, లేబర్ రైట్స్ని కాపాడండి అనే విధంగా మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అది పిలుపునివ్వడం అనేటటువంటిది జరిగింది నాన్న. రైట్, నెక్స్ట్ చూడండి. అండ్ దాంతోపాటు దిస్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఆల్సో కేమ్ అప్ విత్ ఎ రికమెండేషన్. వాట్ ఈస్ దట్ రికమెండేషన్? టు రివ్యూ నేషనల్ పాలసీస్ అండ్ లేబర్ లాస్ దట్ హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ మెజర్స్ దట్ ఇంప్రూవ్ ద లీగల్ అండ్ పాలసీ ఎన్విరాన్మెంట్ అండ్ అడ్రస్ డిస్క్రిమినేషన్ అండ్ ఎక్స్క్లూజన్స్. ప్రభుత్వాలు అనేటటువంటివి డిఫరెంట్ పాలసీస్తో ముందుకు రావాలి, డెసిషన్స్తో. లేబర్ లాస్ అనేటటువంటివి స్ట్రింజెంట్గా దాన్ని ఇది చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. సో ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డిస్క్రిమినేషన్, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి వివక్షణ కానీ ఎక్స్క్లూజన్ ఏదైతే ఉంటుందో, పరాయీకరణ అంటాం. సో ఈ ఎక్స్క్లూజన్ కానీ అడ్రస్ చేస్తూ లీగల్ అండ్ పాలసీ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది తీసుకురావాలి. సో వాళ్ళు సేఫ్గా ఫీల్ అయ్యేటటువంటి ఎన్విరాన్మెంట్, వర్క్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకు ఉండేటట్టు చూడాలి అనేటటువంటి రికమెండేషన్ కూడా ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఎందుకు అంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకే కాకుండా కంపెనీలకి అండ్ దాంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకి కూడా ఇది చాలా పెద్ద ప్రాబ్లం అనేటటువంటిది లాంగ్ రన్లో ఉంటుంది. సో వీళ్ళ హక్కులు అనేటటువంటివి కాపాడండి అనే విధంగా చెప్పిందండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటటువంటి తెలుసుకుందాం. చాలా ఈజీ, జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎప్పుడండి ఎస్టాబ్లిష్ అయింది? 1919లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటటువంటి జరిగింది బై ద ట్రీటీ ఆఫ్ వెర్సాలిస్. మీ అందరికీ తెలుసు 1914 నుంచి 1918 వరకు వరల్డ్ వార్ 1 ఏదైతే ఉంటుందో జరగడం అనేటటువంటి జరిగింది, మొదటి ప్రపంచ యుద్ధం. ఎవరెవరి మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది? ఎలైడ్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, సెంట్రల్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరగడం అనేటటువంటి జరిగింది. సెంట్రల్ పవర్స్లో ఎవరున్నారు? జర్మనీ, ఒట్టమన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉండడం అనేది జరిగింది. ఎలైడ్ పవర్స్లో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, రష్యన్ జార్ ఎవరైతే ఉన్నారో ఆయన, అండ్ దాంతోపాటు అంటే ప్రభు, జార్ అంటే ప్రభు అనమాట, అంటే రాజు అని చెప్పి అర్థం. అండ్ దాంతోపాటు యుఎస్ లాస్ట్లో ఎంటర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. 1918లో చివరిగా యుఎస్ ఎంటర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఎలైడ్ పవర్స్ గెలుస్తారు అండ్ సెంట్రల్ పవర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఓడిపోవడం అనేటటువంటి జరుగుతుంది. సో టు డిక్టేట్ ద టర్మ్స్, సెంట్రల్ పవర్స్ ఏం చేయాలి అని డిక్టేట్ చేయడానికి సో దిస్ పర్టికులర్ ట్రీటీ ఆఫ్ వెర్సాలిస్ ఏదైతే ఉంటుందో, ఈ ట్రీటీ ఆఫ్ వెర్సాలిస్ ఫ్రాన్స్లో ఉంటుంది, వెర్సాలిస్ ప్యాలెస్. సో దానిలో ఈ ట్రీటీ అనేటటువంటి సైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఈ ట్రీటీలో భాగంగా దిస్ పర్టికులర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఇది ఏర్పాటు అవ్వడం అనేటటువంటి జరిగింది యాజ్ అన్ అఫిలియేటెడ్ ఏజెన్సీ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ ముందు లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటటువంటిది ఉంది కదా. లీగ్ ఆఫ్ నేషన్స్ వరల్డ్ వార్ 2ని ఆపడంలో ఫెయిల్ అవ్వడం వల్ల ఇంకొక ఒక దేశాలన్నింటినీ ఐక్యం చేసేటటువంటి ఒక పవర్ అనేటటువంటిది ఉండాలి, ఒక కొత్త ఆర్గనైజేషన్ ఉండాలని చెప్పి మనకి దేన్ని తీసుకొచ్చారు, మనకి యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. సో ఇట్ బికేమ్ ద ఫస్ట్ అఫిలియేటెడ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఇన్ 1946. 1946లో యునైటెడ్ నేషన్స్ యొక్క ఫస్ట్ అఫిలియేటెడ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీగా ఇది మారడం అనేటటువంటి జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ చూడండి, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. అండ్ ఫౌండింగ్ మిషన్ దేనికోసం ఇది ఏర్పాటు అవ్వడం అనేటటువంటి జరిగింది? సోషల్ జస్టిస్ ఇస్ ఎసెన్షియల్ టు యూనివర్సల్ అండ్ లాస్టింగ్ పీస్. సో ప్రపంచానికి శాంతి అనేటటువంటి దొరకాలి అంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనేటటువంటి జరగాలి. సో చాలా పోరాటాలు ఎవరు చేశారు? కడుపు మండిన వాడే పోరాటం అనేటటువంటి చేస్తాడు. అదే సమాజం మొత్తానికి సమన్యాయం అనేటటువంటిది ఉందనుకోండి, అందరూ సమానంగా ఈక్వల్ స్టాండర్డ్స్లో బతుకుతున్నారు అనుకోండి, ఎటువంటి డిస్పారిటీస్ లాంటివి లేకుండా, ఇన్ఈక్వాలిటీస్ లాంటివి లేకుండా, అప్పుడు ఉద్యమాలు జరుగుతాయా? ఉద్యమాలు జరగవు. ఉద్యమాలు చేసే వాళ్ళు ఎవరు? కడుపు మండిన వాడే చేయడం అనేటటువంటిది జరుగుతుంది, వాళ్ళ హక్కుల కోసమే వాళ్ళు చేయడం అనేటటువంటి జరుగుతుంది. అవునా? సో ప్రపంచ శాంతి అనేటటువంటి సాధ్యపడాలంటే సోషల్ జస్టిస్ ఉండాలి అని చెప్పి సో ఆ మోటివ్తో స్టార్ట్ అవ్వడం అనేటటువంటి జరిగింది. సో ప్రమోట్స్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ హ్యూమన్ అండ్ లేబర్ రైట్స్, హ్యూమన్ రైట్స్ని అండ్ దాంతోపాటు లేబర్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, శ్రామికుల యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో, శ్రామిక వర్గం యొక్క హక్కుల్ని ఇవి ప్రమోట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. వాటికి ఏమైనా ఆపద వస్తే సో వీళ్ళు టేకప్ చేయడం అనేటటువంటి జరుగుతుంది ఆ పర్టికులర్ ఇష్యూని. సో మన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి 1969లో నోబెల్ శాంతి బహుమానం కూడా రావడం అనేటటువంటి
అనేటటువంటి జరిగింది. ఎందుకు? ఫర్ ఇంప్రూవింగ్ పీస్ అమాంగ్ క్లాసెస్. సో డిఫరెంట్ క్లాసెస్ మధ్య పీస్ అనేటటువంటిది, శాంతి అనేటటువంటిది నెలకొల్పినందుకు, రిచ్ క్లాస్, మిడిల్ క్లాస్, పూర్ క్లాస్ వీళ్ళ మధ్య సమతుల్యత అనేటటువంటిది సాధించినందుకు. పర్ష్యూయింగ్ డీసెంట్ వర్క్ అండ్ జస్టిస్ ఫర్ వర్కర్స్. సో డీసెంట్ వర్క్ అనేటటువంటిది అందించడంలో అండ్ వర్కర్స్కి, శ్రామికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం అందించడంలో కూడా చాలా పివటల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగలిగింది. కాబట్టి ప్రొవైడింగ్ టెక్నికల్ అసిస్టెన్స్ టు అదర్ డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి టెక్నికల్ అసిస్టెన్స్ అందించడం వల్ల శ్రామికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పని గంటలు ఏవైతే ఉన్నాయో, వర్క్ అవర్స్ అనేటటువంటివి తగ్గించడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటి జరిగింది. వర్కర్ ఎక్స్ప్లాయిటేషన్ తగ్గించడంలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటి జరిగింది. అంటే శ్రమ దోపిడీని కూడా తగ్గించడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటి జరిగింది. దిస్ ఆర్గనైజ్డ్ హ్యాస్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ఎన్షూరింగ్ లేబర్ రైట్స్ డ్యూరింగ్ ద గ్రేట్ డిప్రెషన్. మనకి 1920s నుంచి 1930s మధ్యలో ద గ్రేట్ డిప్రెషన్తో అమెరికా బాధపడడం అనేటటువంటిది జరిగింది. అమెరికా స్టాక్ మార్కెట్లని కుప్పకూలిపోవడం అనేటటువంటిది జరిగింది. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో అమెరికా చూసినటువంటి అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఏంటి అంటే ద గ్రేట్ డిప్రెషన్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ రెసిషన్ అమ్మ. అర్థమైందా? సో అమెరికా అప్పుడు ఒక సూపర్ పవర్గా ఉండేదన్నమాట. అంటే ఎకనామిక్ పవర్గా ఉండడం అనేటటువంటి జరిగేది. సో ఆ టైంలో అమెరికా మిగిలిన దేశాలకు కూడా అప్పులు అనేటటువంటివి ఇచ్చేది. సో అమెరికా ఆ పరిస్థితి ఘోరంగా మారడం వల్ల మిగిలిన దేశాల యొక్క పరిస్థితి కూడా ఘోరంగా మారడం అనేటటువంటి జరిగింది. ఫర్ సపోజ్ జర్మనీ పరిస్థితి అయితే ఘోరంగా మారడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? అప్పిచ్చేటటువంటి అమెరికాయే ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంటే అమెరికా జర్మనీకి అప్పివ్వగలదా? అమెరికా జర్మనీకి అప్పివ్వలేదు. అవునా కాదా? గ్రేట్ డిప్రెషన్ టైంలో. సో ఆ సమయాన్ని సరిగ్గా చూసుకుని హిట్లర్ అధికారంలోకి రావడం అనేటటువంటి జరుగుతుంది. సో జర్మనీలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, పావర్టీ పెరిగిపోతుంది, హంగర్ పెరిగిపోతుంది. సో వీటన్నింటి బేస్ చేసుకొని హిట్లర్ అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించి, ఆయన చాలా మాటల తూటాలతో ఆయన విరుచుకుపడేవాడు, విమర్శించి ఆయన జర్మనీ అధినేతగా మారడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో డీకాలనైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటి జరిగింది. సో యూరోపియన్ కంట్రీస్ ఏం చేసేవి? ఈ వలస రాజ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? వాళ్ళకి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ కోసం అండ్ దాంతోపాటు వాటి యొక్క ఫినిష్డ్ గూడ్స్కి మార్కెట్ ఏదైతే ఉంటుందో మార్కెట్ కోసం, ఫినిష్డ్ గూడ్స్ని అమ్ముకోవడానికి కస్టమర్స్ కోసం. సో ఇప్పుడు ఆ కాలనీస్ అనేటటువంటి వాటిని ఏర్పాటు చేసి వాటిని దోచుకుంటున్నారనేటటువంటి ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ వచ్చిన తర్వాత డీకాలనైజేషన్ ప్రాసెస్ అనేటటువంటిది ప్రారంభమైంది. వివిధ దేశాలు డీకాలనైజేషన్ కోసం తమ గొంతు రైజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈవెన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ఆ విధంగా ముందుకు అడుగులు వేయడం అనేటటువంటి జరిగింది. ద క్రియేషన్ ఆఫ్ సోలిడార్నోక్, దట్ ఈస్ ట్రేడ్ యూనియన్ ఇన్ పోలాండ్. సో పోలాండ్లో దిస్ పర్టిక్యులర్ ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రియేట్ చేయడంలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటి జరిగింది. విక్టరీ ఓవర్ అపార్థైడ్ ఇన్ సౌత్ ఆఫ్రికాలో ఈ జాతి వివక్ష లేదా వర్ణ వివక్ష ఏదైతే ఉంటుందో దానిపైన కూడా సక్సెస్ఫుల్గా దండయాత్ర చేయగలగడం అనేటటువంటి జరిగింది. సక్సెస్ఫుల్గా విజయం సాధించడం అనేటటువంటి జరిగింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సౌత్ ఆఫ్రికాలో అపార్థైడ్ అనేటటువంటిది పారద్రోలడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. Today it is providing substantial support in building of an ethical and productive framework for fair globalization. So this is the world of globalization, right? This is the age of globalization. So globalization అంటే ఏంటి? సో దిస్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో క్యాపిటల్ అనేటటువంటిది ఒక దేశం నుంచి వేరే దేశానికి వెళ్తుంది. వర్కర్ ఒక దేశాన్ని నుంచి వేరే దేశానికి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఎంటర్ప్రెన్యూర్స్ ఒక దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళగలుగుతున్నారు, రైట్? దెర్ ఈజ్ ఈజీ ఫ్లో ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్, దెర్ ఈజ్ ఈజీ ఫ్లో ఆఫ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, రైట్? సో ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఒక దేశం యొక్క పాలసీస్ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వర్కర్స్కి ఎటువంటి అన్యాయం చేయకుండా, లేకపోతే క్యాపిటల్ వేరే దేశాల వాళ్ళకి ఎక్కువ ట్యాక్సులు వేయడం ఇలాంటివి చేయకుండా ఫెయిర్ ప్రాక్టీసెస్ అనేటటువంటివి ఎన్ష్యూర్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో వర్క్ చేయడం అనేటటువంటి జరుగుతుంది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అమ్మ. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బీ వేరీ ఆఫ్ గ్రోయింగ్ ఎక్స్పోర్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అండ్ దాంతోపాటు ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టికల్స్ అగైన్. సో ఇక్కడ ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ పెరగడం పట్ల మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కన్సర్న్స్ రైజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఎక్స్పోర్ట్స్ పెరిగితే మంచిదే కదా సార్, నేషనల్ ఇన్కమ్ అనేటటువంటిది పెరుగుతుంది, మనకి ఫారెన్ కరెన్సీ అనేటటువంటిది, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా మనకి పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఎందుకు ప్రాబ్లం అంటున్నారు? ఎక్స్పోర్ట్స్ పెరిగితే ప్రాబ్లం అంటున్నారు ఇక్కడ ఆథర్. తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎడిటోరియల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే
ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా హ్యావ్ రైజన్ టు రికార్డ్ లెవెల్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సో రీసెంట్ ఇయర్స్లో ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరగడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఇప్పుడున్నటువంటి జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రపంచ రాజకీయాలు అనేటటువంటివి మారుతున్నాయి కదా, దానివల్ల ఇట్ హాస్ క్రియేటెడ్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ ఫర్ కంట్రీస్ సచ్ యాస్ ఇండియా. ఇండియా లాంటి నాన్ అలైన్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఎక్కువగా ఎవరితోనూ కలవనటువంటి కంట్రీస్, ఇద్దరు మనం యూఎస్ వైపు ఉండం, కమ్యూనిస్ట్ దేశాల వైపు ఉండం, డెమోక్రటిక్ నేషన్స్ వైపు ఉండం, మనలాంటి దేశాలకి మంచి ఆపర్చునిటీస్ పెరగడం అనేది జరిగింది. సో రీసెంట్గా మనకి రష్యా యుక్రెయిన్ వార్ మనం చూస్తే, సో రష్యా యుక్రెయిన్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆగిపోయినాయి. ఆగిపోవడం వల్ల ఏం జరిగింది, సో అక్కడ నుంచి వచ్చేటటువంటి వస్తువులకి ప్రపంచ మార్కెట్లో డిమాండ్ అనేటటువంటిది పెరిగింది. ఇండియా లాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఇండియా లాంటి కంట్రీస్ ఈ ఎక్స్పోర్ట్స్ నుంచి లాభపడేటటువంటి అవకాశం అనేటటువంటిది మనకు వచ్చింది. ఈ కాంటెక్స్లో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, మోర్ క్యాలిబ్రేటెడ్ అప్రోచ్ టు ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియా ఎక్స్పోర్ట్స్ చేస్తే మన ఇన్కమ్ పెరుగుతుందని చెప్పి ఎలా పడితే అలా ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయకూడదు. చాలా క్యాలిబ్రేటెడ్గా, క్యాలిక్యులేటెడ్గా ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి ఉండాలి. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ పెరగడం పట్ల చాలా ఇష్యూస్ కూడా వస్తాయి దాంతోపాటు అనే విధంగా మనకి ఇక్కడ ఆథర్ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఏంటా ఇష్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దామా, వినండి. సో లెట్ us లుక్ ఎట్ ద కన్సర్న్స్ విత్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల ఎటువంటి కన్సర్న్స్ ఉన్నాయి? ద గ్రోయింగ్ కన్జంప్షన్ ఇన్ రిచ్ కంట్రీస్. సో డెవలప్డ్ అండ్ రిచ్ కంట్రీస్లో కన్జంప్షన్ అనేటటువంటిది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటే కన్సిక్వెంట్ రైజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరగడం అనేటటువంటి జరుగుతుంది. డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతుంది. ఎందుకు? డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి. మనలాంటి డెవలపింగ్ కంట్రీస్, ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా. సో మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే, ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల ఎమిషన్స్ ఎంబోడీడ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. అర్థమైందా? అంటే కార్బన్ ఎమిషన్స్తో కూడినటువంటి, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా ఉన్నటువంటి, కార్బన్ ఎమిషన్స్కి ఎక్కువగా కారణమయ్యేటటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు అక్కడ కన్జ్యూమ్ చేసి బాగానే ఉంటున్నారు, కానీ కార్బన్ ఎమిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? మన దేశంలో జరుగుతున్నాయి కార్బన్ ఉద్గారాలు. దానివల్ల మన ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది డ్యామేజ్ అవుతుంది, మీరు అది ఆలోచించట్లేదు అనే విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ ఎంబోడీడ్ ప్రొడక్ట్స్. అంటే కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటివి ఇన్వాల్వ్ అయినటువంటి ప్రొడక్ట్స్ని, మ్యానుఫ్యాక్చరింగ్లో కార్బన్ ఉద్గారాలు ఎక్కువగా వెలువడేటటువంటి ప్రొడక్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అండ్ కన్సర్నింగ్లీ, యాజ్ అగెన్స్ట్ ద ట్రెండ్ అబ్జర్వ్డ్ ఇన్ అదర్ కంట్రీస్, దెర్ హ్యాస్ బిన్ ఎ స్టడీ ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ కార్బన్ ఎమిషన్స్ ఎంబోడీడ్ ఇన్ ఎక్స్పోర్ట్స్. సో అదర్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి? ఈ కార్బన్ ఎంబోడీడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి. వెరస్ ఇండియాలో ఈ కార్బన్ ఎంబోడీడ్ ఎక్స్పోర్ట్స్ ప్రొడక్ట్స్ అనేటటువంటి మనం ఏం చేస్తున్నాం? కార్బన్ ఎంబోడీడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ పోతున్నాం అన్నమాట. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? కార్బన్ ఎంబోడీడ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? వెన్ many carbon emissions, so much carbon emissions are involved in the manufacturing of this particular product. సో ఆ ప్రోడక్ట్ తయారు చేయడంలో చాలా కార్బన్ ఉద్గారాలు అనేటటువంటి వెలువడితే దాన్ని కార్బన్ ఎంబోడీడ్ ప్రోడక్ట్ అంటాం. దానివల్ల మన ఎన్విరాన్మెంట్కి చాలా ప్రాబ్లం ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. ఇన్ 1995, 1995లో నెట్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి మనకి 75.8 మిలియన్ టన్స్ ఉంటే, ఇప్పుడు 2018లో లెక్కల ప్రకారం మనం చూస్తే 372 మిలియన్ టన్స్కి మన ఎక్స్పోర్ట్స్ పెరగడం అనేటటువంటి జరిగింది. సో 3 రెట్లు ఎగుమతులు పెరిగినాయి, 3 నుంచి 4 రెట్లు ఎగుమతులు పెరిగినాయి అని చెప్పి మనం ఆనందించకూడదు. ఇక్కడ మన ఎన్విరాన్మెంట్ కూడా అలాగే డిగ్రేడ్ అవుతుంది, డిటీరియేట్ అవుతుంది అనేటటువంటి విషయాలని మనం ఇక్కడ గమనించాలని చెప్పి మనకు ఆథర్ చెప్తున్నారమ్మా. అర్థమైందా? నెక్స్ట్ చూడాలి. సో దిస్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అవి చాలా స్ట్రింజెంట్ ఎన్విరాన్మెంటల్ మెజర్స్ అనేటటువంటివి ఫాలో అవుతున్నాయి. సో ఎన్విరాన్మెంటల్ మెజర్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం అనేటటువంటిది జరగడం వల్ల ఈ పొల్యూషన్ ఇన్సెంటివ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయి, అంటే కాలుష్యానికి ఎక్కువగా కారణమయ్యేటటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఎక్కడికి వస్తున్నాయి? డెవలపింగ్ కంట్రీస్కి రీలొకేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది వాటి యొక్క ఫ్యాక్టరీస్ని. సో ఎక్కడైతే ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ తక్కువ ఉంటాయో, ఎక్కడైతే ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ పెద్దగా ఫాలో అవ్వరో అక్కడికి ఏం చేస్తున్నాయి? అవి రీలొకేట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇలాంటి కంట్రీస్, ఏ డెవలపింగ్ కంట్రీస్ అయితే ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వట్లేదో, ఏ డెవలపింగ్ కంట్రీస్ అయితే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కానీ ఇలాంటి కంపెనీస్ యొక్క పెట్టుబడులు అనేటటువంటి వాటిని స్వాగతిస్తున్నాయో, వెల్కమ్ చేస్తున్నాయో, వాటిని పొల్యూషన్ హ్యావెన్స్ అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో ట్యాక్స్ హ్యావెన్స్ ఇలా చెప్తాం తెలుసా? ట్యాక్స్ హ్యావెన్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇండియా ఉందమ్మా, సపోజ్
సపోజ్ యుఎస్ అనేటటువంటిది ఉంది, ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీ C1 అనుకోండి. ఈ కంపెనీ యుఎస్లో ఒకవేళ పెట్టాలి అంటే కంపెనీ ఎక్కువ పన్ను కట్టాలనుకోండి. ఇండియా నువ్వు పన్ను నాకు కట్టక్కర్లేదు, మా 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 కంట్రీలో పెట్టుకో అని చెప్పందనుకోండి. ఎందుకు? పన్ను రాకపోతే ఇండియాకి ఏం లాభం సార్? ఏం లాభం ఉండదు. మొత్తం అందరినీ బయట వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోరు కదా. ఇండియన్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్స్ వస్తాయి, జాబ్స్ వస్తే వాళ్ళకి శాలరీస్ వస్తాయి, శాలరీస్ వస్తే వాళ్ళు ఖర్చు పెడతారు, ఖర్చు పెడితే ఎకానమీ అనేటటువంటిది పెరుగుతుందా లేదా? ఎకానమీ అనేటటువంటిది పెరుగుతుంది. అండ్ దాంతోపాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది, మన వాళ్ళకి స్కిల్ పెరుగుతుంది. సో ఆ ఇండస్ట్రీని మన ఇండియాలో కూడా డెవలప్ చేసే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో ఇండియా ఇక్కడ ఏం చేస్తుంది? ఆ కంపెనీని ఆకర్షించడానికి ట్యాక్స్ కట్టక్కర్లేదని చెప్పింది అనుకోండి, అప్పుడు ఇండియా ట్యాక్స్ హ్యావెన్ అవుతుంది. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది? మా దగ్గర పొల్యూషన్ స్టాండర్డ్స్ పెద్దగా లేవు, పెద్దగా ఇదేం లేదు, వచ్చేయండి అని చెప్పింది అనుకోండి, పొల్యూషన్ హ్యావెన్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. డెవలపింగ్ కంట్రీస్ ఈవెన్చువల్లీ బికమ్ పొల్యూషన్ హ్యావెన్స్. సో పొల్యూషన్ హ్యావెన్స్గా మారడం అనేటటువంటి జరుగుతుందంట. ఇండియా ఈజ్ 4th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ ఎంబోడీడ్ ప్రొడక్ట్స్. ఈ కార్బన్ ఎమిషన్స్ ఎంబోడీడ్ ప్రొడక్ట్స్, ఏ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో అయితే కార్బన్ ఉద్గారాలు ఎక్కువగా వెలువడుతున్నాయో వాటిని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంట్రీస్ అన్నింటిలోనూ ఇండియా 4వ అతిపెద్ద దేశంగా మనకి చెప్తున్నారు. చూసారా? సో హూ విల్ బేర్ ద బ్రంట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పొల్యూషన్? ఆర్ ఇండియన్స్ విల్ బేర్ ద బ్రంట్. అంటే మనము సో దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అనేటటువంటిది ఏర్పడుతుంది, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది పాడవుతుంది కాబట్టి. సో ఫ్యూచర్ జనరేషన్స్, మన పిల్లలు కూడా చాలా ఇబ్బంది అనేటటువంటిది పడతారు, రిసోర్సెస్ అనేటటువంటివి కూడా డిటీరియోట్ అవ్వడం వల్ల. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో నౌ లెట్ us look at environmental connects curve. Environmental connects curve ఏదైతే ఉంటుందో దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. దిస్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఇన్వర్టెడ్ యూ-షేప్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. నేను ఇక్కడ మ్యాప్ వేస్తాను, ఇక్కడ గ్రాఫ్ వేస్తాను చూడండి. ఎక్స్ యాక్సిస్లో ఏం తీసుకోమంటున్నారు? ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ, ఒక దేశం యొక్క ఇన్కమ్. వేరాజ్ వై యాక్సిస్లో ఏం తీసుకోమంటున్నారు? ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ని తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇది ఎలా ఉంటుందంటే ఇది ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అంటే కంట్రీ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది అంటే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కూడా పెరుగుతుందని చెప్పి అర్థం. ఒక పొజిషన్కి వచ్చినంత వరకు పెరుగుతుంది, తర్వాత తగ్గడం అనేటటువంటిది మొదలవుతుంది. ఎందుకు? ఆ కంట్రీ యొక్క ఎకానమీ ఫుల్గా ఉండడం వల్ల కంట్రీ అప్పుడు మొత్తం చేతులు కాలేక ఏం చేస్తుంది? మెజర్స్ అనేటటువంటివి తీసుకుంటుంది. ఈ సాచురేషన్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత, పీక్ స్టేజ్కి రీచ్ అయిన తర్వాత, సో అప్పుడు ఎన్విరాన్మెంటల్ మెజర్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది? దిస్ పర్టికులర్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేటువంటి తగ్గుతుంది. సో అది మనకి ఇక్కడ చెప్పారు. యాజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ బిగిన్స్ టు డిటోరియేట్. ఇన్కమ్ అనేటటువంటిది పెరుగుతున్న కొద్దీ మన ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఏదైతే ఉంటుందో అదేమవుతుంది? ఘోరాతి ఘోరంగా తయారవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఇంప్రూవ్స్ ఆఫ్టర్ సమ్ టైమ్. కానీ కొన్నాళ్ళ తర్వాత ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అర్థమైందా? అందుకే ఇన్వర్టెడ్ యూ షేప్ అన్నాం. సో వాటర్ ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్. మన ఇండియా ఈజ్ నోన్ ఫర్ వాటర్ ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. అంటే ఎక్కువ వాటర్ని స్క్వీజ్ చేసేటటువంటి ఎక్కువ వాటర్ అవసరమయ్యేటటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ లైక్ రైస్, షుగర్, ఇవన్నీ ఇండియన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. సో దీస్ అమౌంట్స్ టు ద వర్చువల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఇండియా. ఇవి వాటర్ ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కాబట్టి మనం ఈ క్రాప్స్తో పాటు మన ఇండియా యొక్క వాటర్ రిజర్వ్స్, అవి భూగర్భ జలాలు అవ్వచ్చు, అంటే గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ అవ్వచ్చు, లేకపోతే మన యొక్క అదర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ అయినా మనం ఎక్స్పోర్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. మనం ఈ క్రాప్స్తో పాటు వాటర్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇవి పండించడానికి వాటర్ కూడా మనకు అంత ఖర్చు అవుతుంది. విచ్ విల్ హ్యావ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ద లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ. లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ మీద చాలా ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో ఇది మనకి చాలా ఇబ్బంది అనేటటువంటిది కలుగుతుంది. అండ్ కంట్రీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ మీద కూడా అది ఫ్యూచర్లో ప్రభావితం చూపిస్తుంది. భూగర్భ జలాలన్నింటి కంప్లీట్గా ఎండిపోతే రేపు పొద్దున్న మన వాళ్ళకి తిండి లేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పటికే ఇండియా అనేటటువంటిది వాటర్ స్ట్రెస్ అనేటటువంటిది ఫేస్ చేస్తుంది. వాటర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందుల పాలు అవుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అనే విధంగా మనకి చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ బీయింగ్ ర్యాంక్డ్ అప్ బై ద డెవలప్డ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ ఎలాంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేటటువంటివి పోజ్ చేస్తున్నారు, ఎలాంటివి ఎక్స్పోజ్ చేస్తున్నారు చూడండి. డెవలపింగ్ కంట్రీస్ హ్యావ్ బిగన్ ఇంపోజింగ్ ఎన్విరాన్మెంటల్ ట్యాక్సెస్. డెవలపింగ్ కంట్రీస్ సో కంపెనీస్ మీద ఎన్విరాన్మెంటల్ ట్యాక్సెస్ వేయడం మొదలుపెట్టినాయి. సో రీసైక్లింగ్ గురించి కానీ, లేకపోతే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ, నిన్న మనం మాట్లాడాం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, వీటి మీద ఎన్విరాన్మెంటల్ ట్యాక్సెస్ అనేవి వేస్తున్నాం. అండ్ ఆర్ ఆల్సో కన్సిడరింగ్ ఇంపోజింగ్ సచ్ ట్యాక్సెస్ ఆన్ ఇంపోర్ట్స్ యాజ్ వెల్. మన ఇంపోర్ట్స్ దిగుమతుల
మీద కూడా ఎన్విరాన్మెంటల్ ట్యాక్సెస్ అనేటటువంటివి వేస్తున్నాం. సో దిస్ విల్ ఇంపాక్ట్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా. సో దానివల్ల ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఇంపాక్ట్ పడడం అనేటటువంటిది జరుగుతుంది. నోటబుల్లీ మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ నెట్ ఇంపోర్టర్స్ ఆఫ్ పొల్యూటెడ్ గూడ్స్. సో ఏ గూడ్స్ తయారీలో అయితే పొల్యూషన్ అనేది ఎక్కువగా కారణం అవ్వడం అనేటటువంటిది జరుగుతుందో ఆ గూడ్స్ని ఇండియా అనేటటువంటిది ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. డెవలపింగ్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి, డెవలప్డ్ కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి, రైట్? ఎస్పెషల్లీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్. ఒకవేళ మనం ఎన్విరాన్మెంటల్ ట్యాక్సెస్ వేసామనుకోండి, ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపోర్ట్ చేసుకోవడం మానేస్తాయి. అర్థమైందా? సో మనకి ఎటు కాని పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. సో ఒకవేళ మనం వీటి ఎక్స్పోర్ట్స్ అండ్ వీటి మీద పన్నులు అనేటటువంటివి వేసామంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేస్తారు. పన్నులు వేయకుండా మన నేలని మనం పొల్యూట్ చేసుకొని, మన నీరుని మనం పొల్యూట్ చేసుకొని ఇది చేస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో అది ప్రాబ్లమ్గా మనకి ఇక్కడ ఆథర్ చెప్తున్నారు. నౌ లెట్ us look at some recommendations. సో రికమెండేషన్స్ ఏమిచ్చారో చూడండి. సో రికమెండేషన్స్ ఏమిచ్చారు అంటే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే దీస్ పొల్యూటెడ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే పొల్యూషన్ ఇన్వాల్వ్ అయ్యేటటువంటి కార్బన్ ఎమిషన్స్ ఎంబాడీడ్ ప్రొడక్ట్స్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నటువంటి డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది తీసుకోవాలి. ప్రపోర్షనట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అవి తీసుకోవాలి ఇన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్లో. అర్థమైందా? సో వేరే చోట తయారయ్యేటటువంటి దీస్ పొల్యూటెడ్ గూడ్స్ని కన్జ్యూమ్ చేస్తున్నటువంటి డెవలప్డ్ కంట్రీస్, ఎంజాయ్ చేస్తున్నటువంటి డెవలప్డ్ కంట్రీస్ కాస్త ఎక్కువ బాధ్యత అనేటటువంటిది తీసుకోవాలి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో అనే విధంగా చెప్తున్నారు. అండ్ కీపింగ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఇన్ మైండ్ స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ మెజర్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది కూడా ఎన్ష్యూర్ చేయాలి అని కూడా చెప్పడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ పొటెన్షియల్, ఎక్స్పోర్ట్ ట్రేడ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాలి. దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ మెజర్స్ అండ్ ఇంప్లిమెంటేషన్, ఇది కత్తి మీద సామ్ లాంటిది, రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా ముందుకెళ్లాలనే విధంగా చెప్పారు. ద ఇంక్రీజ్డ్ జీడిపి యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఇన్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ షుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ ఇంప్రూవింగ్ ద ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ. సో ఎక్స్పోర్ట్స్ వల్ల వచ్చినటువంటి ఇన్కమ్ మన యొక్క నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, జాతీయ ఆదాయం ఏదైతే ఉంటుందో, ఏదైతే ఇంక్రీజ్ అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఎన్విరాన్మెంటల్ క్వాలిటీని బెటర్ చేయడానికి ఖర్చు పెట్టాలని చెప్పి 3 ఇంపార్టెంట్ రికమెండేషన్స్ని మనకి ఆర్టికల్లో ఇవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మ. మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ నాన్న దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయి, మీరు చక్కగా వీటిని ఫాలో అవుతూ ఉండాలి. అందుకే ఎడిటోరియల్స్ అనేటటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్, ఒపెడ్ ఆర్టికల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను చాలా టైం తీసుకొని, చొరవ తీసుకొని బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా పీడిఎఫ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? రైట్ నాన్న. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినాలి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. సుప్రీం కోర్ట్ రికగ్నైజెస్ సెక్స్ వర్క్ యాజ్ ఎ ప్రొఫెషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, సోషల్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, సోషల్ ఇష్యూస్కి. జిఎస్ పేపర్ 1 సొసైటీకి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినండి, మీకు పూర్తిగా ఈ ఆర్టికల్ అనేటటువంటిది అర్థమవుతుంది. సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్తో రావడం అనేటటువంటిది జరిగింది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, వినాలి. సో న్యూస్లోకి ఏమొచ్చింది? సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో ఏం చెప్పింది అంటే పోలీసులకు కొన్ని డైరెక్షన్స్, మార్గదర్శకాలు ఇచ్చింది. ఏంటా మార్గదర్శకాలు? not to interfere nor undertake any criminal proceedings against adult and consenting sex workers. సో అడల్ట్ సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ దాంతోపాటు కన్సెంటింగ్ అంటే వాళ్ళ ఇష్టం మేరకు సెక్స్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేటటువంటివి తీసుకోకూడదు, వాళ్ళ ఇంటర్ఫియర్ కూడా అవ్వకూడదు, వాళ్ళ విషయాలు జోక్యం కూడా చేసుకోకూడదు అని చెప్పింది. దిస్ హాస్ గెయిన్ సిగ్నిఫికెన్స్ యాజ్ ద ఆర్డర్ రికగ్నైజెస్ సెక్స్ వర్క్ యాజ్ ఎ ప్రొఫెషన్. అండ్ దాంతోపాటు సెక్స్ వర్క్ కూడా ఒక ప్రొఫెషన్ అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. అది కూడా ఒక రెస్పెక్టబుల్ వృత్తి అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఎన్ష్యూర్స్ దట్ ప్రాక్టీషనర్స్ ఆర్ ఎంటైటిల్ టు డిగ్నిటీ. సో మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో, మన రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని మనం ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఏవైతే ఉన్నాయో ఇవి మన భారత పౌరులకి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రసాదించడం అనేటటువంటిది జరిగింది. వై దే ఆర్ కాల్డ్ ఫండమెంటల్ రైట్స్?
దే ఆర్ వెరీ ఫండమెంటల్, దే ఆర్ వెరీ ఎసెన్షియల్, దే ఆర్ వెరీ ఇంటిగ్రల్ ఫర్ ఎ పర్సన్ టు గ్రో అమ్మ. ఒక వ్యక్తి సోషల్లీ, ఎకనమికల్లీ, పొలిటికల్లీ, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి ఈ పర్టిక్యులర్ రైట్స్ అనేటటువంటి వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డినై దోస్ రైట్స్ యూ కెనాట్ ఎన్ష్యూర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలని నువ్వు చూడలేవు. ఈ ఫండమెంటల్ రైట్స్లో వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్ ఒకటి ఉంటుంది, ఆర్టికల్ 21 ఇస్తుంది అనమాట. ఏంటది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. జీవించేటటువంటి హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను పొందేటటువంటి హక్కు. రైట్ టు లైఫ్ అన్నాం. జీవించడము అంటే ఏంటి? యానిమల్స్ జీవిస్తాయి, మనిషి కూడా జీవిస్తాడు. జస్ట్ ఊపిరి తీసుకొని ఊపిరి వదలడమే జీవించడమా? కాదు. మనిషి డిగ్నిటీతో గౌరవంగా బతకాలనుకుంటాడు. అందుకోసం అని చెప్పి రైట్ టు డిగ్నిటీ, ఎంటైటిల్మెంట్ టు డిగ్నిటీని ఆర్టికల్ 21లో ఒక ఇంప్లిసిట్ క్యారెక్టర్గా సుప్రీంకోర్టు చెప్పడం అనేటటువంటిది జరిగింది. అందుకే ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ని కూడా ఆర్టికల్ 21లోనే చేర్చడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు? ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక వ్యక్తికి డిగ్నిటీ అనేటటువంటిది ఇస్తుంది, గౌరవం అనేటటువంటిది ఇస్తుంది. అవునా కాదా? అవును సార్. మరి ఈ రైట్ టు డిగ్నిటీ అనేటటువంటిది ఈవెన్ సెక్స్ వర్కర్స్కి కూడా ఉంటుంది. పొట్టకూటి కోసం ఒళ్ళమ్ముకునేటటువంటి వాళ్ళకు కూడా ఈ రైట్ టు డిగ్నిటీ అనేటటువంటిది ఉంటుంది, గౌరవింపబడేటటువంటి హక్కు ఉంటుందని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ దే హ్యావ్ ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ ద లా. చట్టం అనేటటువంటిది వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. దే హ్యావ్ రైట్స్, రాజ్యాంగం అనేటటువంటిది వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుంది అనే విధంగా సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ప్రజల యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటికి టార్చ్ బేరర్గా, సేఫ్ గార్డ్గా, గార్డియన్గా నేనున్నానంటూ మరొక్కసారి సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. రైట్, నెక్స్ట్ చూడండి ఏం చెప్పిందో. దాంతోపాటు సుప్రీంకోర్టు ఇంకేం చెప్పింది అంటే, సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, వాళ్ళని పీనలైజ్ చేయకూడదు, పనిష్మెంట్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఎటువంటి హెరాస్మెంట్ అనేటటువంటిది ఇవ్వకూడదు, అండ్ విక్టిమైజ్ చేయకూడదు, వాళ్ళని ఎటువంటి విక్టిమైజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు. వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ రైడ్ ఆన్ ఎనీ బ్రోతల్, ఏ బ్రోతల్కైనా, ఏ వ్యభిచార గృహాన్నైనా పోలీసులు ఒకవేళ రైడ్ చేస్తే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ అనేటటువంటిది తీసుకోకూడదు. ఎందుకంటే వాలంటరీ సెక్స్ వర్క్ ఏదైతే ఉంటుందో, సెక్స్ వర్క్ త్రూ కన్సెంట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ ఇష్ట ప్రకారం సెక్స్ వర్క్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది, సెక్స్ వర్క్ అనేటటువంటిది ప్రొఫెషన్గా తీసుకోవడం అనేటటువంటిది నాట్ ఇల్లీగల్. అది ఇల్లీగల్ అయితే కాదు, అండ్ ఓన్లీ రన్నింగ్ ద బ్రోతల్ ఈజ్ అన్లాఫుల్. కానీ ఎవరైతే ఈ వ్యభిచార కూపాలని రన్ చేస్తారో వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి, దట్ ఈజ్ ఇల్లీగల్, దట్ ఈజ్ అన్లాఫుల్. కానీ కన్సెంట్తో, అంటే వాళ్ళ ఇష్టం ప్రకారం వాలంటరీగా సెక్స్ వర్క్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే అది ఇల్లీగల్ కాదనే విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. ద కోర్ట్ ఆల్సో సెడ్ దట్ ద మీడియా షుడ్ బి కేర్ఫుల్ అండ్ నాట్ పబ్లిష్ ఆర్ టెలికాస్ట్ ఎనీ ఫొటోస్ దట్ వుడ్ రిజల్ట్ ఇన్ డిస్క్లోజర్ ఆఫ్ దేర్ ఐడెంటిటీస్. ఈవెన్ మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, పాత్రికేయ వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్త వహించాలి. సో ఈ పర్టిక్యులర్ సెక్స్ వర్కర్స్ యొక్క ఫొటోస్ కానీ, లేకపోతే వీళ్ళ యొక్క ఐడెంటిటీని రివీల్ చేసేటటువంటి ఏ పనులు కూడా మీడియా వాళ్ళు చేయకూడదు అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటి జరిగింది. ఎందుకు అంటే వాళ్ళకి కూడా రైట్ టు డిగ్నిటీ అనేటటువంటిది ఉంది. వాళ్ళ గౌరవానికి భంగం కలిగించేటటువంటి ఏ పని కూడా ఎవరూ చేయకూడదు అనే విధంగా మనకి ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిందమ్మా. నెక్స్ట్ చూడండి అన్న. దాంతోపాటు ఇంకొక మాట చెప్పింది కోర్టు. ఇంకొక మాట ఏం చెప్పింది అంటే, ఇఫ్ ఎ మైనర్ ఈజ్ ఫౌండ్ లివింగ్ ఇన్ ఎ బ్రోతల్ ఆర్ విత్ సెక్స్ వర్కర్స్. ఒక మైనర్ అంటే 18 ఏళ్ళు లోపు ఉన్నటువంటి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో, ఒక గర్ల్, ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి సెక్స్ వర్కర్స్తో కానీ, ఈ వ్యభిచారులతో కానీ, లేకపోతే వ్యభిచార గృహాల్లో కానీ కనిపిస్తే ఎలా అర్థం చేసుకోవాలి అంటే, చైల్డ్ వాజ్ ట్రాఫిక్డ్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. సో హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల ఆ అమ్మాయి అక్కడికి వచ్చిందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ వయసులో నిర్ణయం తీసుకునేటటువంటి వాళ్ళకి అంత మెచ్యూరిటీ అనేటటువంటిది ఉండదు. వాళ్ళని విక్టిమ్స్గా చూసి వాళ్ళకి సరైనటువంటి కౌన్సిలింగ్ కానీ, లేకపోతే సరైనటువంటి యాక్షన్, ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడ్డారో వాళ్ళ మీద యాక్షన్ అనేటటువంటి తీసుకోవాలనే విధంగా మనకి దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీనిలో చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో సుప్రీంకోర్టు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్తో వచ్చింది. సో దిస్ ఈజ్ నిజంగా అప్రిషియబుల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. సో మీ అందరికీ ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి.
ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియాస్ పామ్ ఆయిల్ ఇంపోర్ట్ సెట్ టు హిట్ 11-year లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్. చిన్న ఆర్టికలే, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి. సో రీసెంట్గా ఇండోనేషియా అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అనేటటువంటి తీసుకుంది. ఏంటి? పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కర్బ్స్, చెక్స్ అనేటటువంటివి, కంట్రోల్స్ అనేటటువంటి విధించడం అనేటటువంటిది జరిగింది. సో అండ్ దాంతోపాటు ఇండియా ఇంకొక డెసిషన్ తీసుకుంది. ఏంటి? డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ ఆఫ్ సోయా ఆయిల్ తీసుకోవడం అనేటటువంటి జరిగింది. అంటే సోయా ఆయిల్ ఏదైతే ఉంటుందో, సోయా నూనె ఏదైతే ఉంటుందో దాని మీద ఎటువంటి సుంకం అనేటటువంటిది ఉండదు. సో ఇక్కడ ఏం జరిగింది? ఇండోనేషియా పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి ఆపేసింది. అండ్ దాంతోపాటు ఇండియా సుంకం లేకుండా సోయా ఆయిల్ ఏదైతే ఉంటుందో అది ఇంపోర్ట్ చేసుకుంటానని చెప్పింది. దానివల్ల సో పామ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో, పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేటటువంటివి, ఇండియాకు వచ్చే పామ్ ఆయిల్ దిగుమతులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గొచ్చు అని చెప్పి మనకి చెప్పడం అనేటటువంటి జరిగింది. ఎందుకు సార్ తగ్గుతాయి? మొదటగా మేజర్లీ మనకి పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ఇండోనేషియా ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి చెక్ చేసింది, కంట్రోల్లో పెట్టింది. మొదటి రీజన్. సెకండ్ ఏంటి? ఇంపోర్ట్స్ మీద డ్యూటీ అనేటటువంటిది, సుంకం అనేటటువంటిది ఇండియా పూర్తిగా తీసివేయడం వల్ల సోయా ఆయిల్ అనేటటువంటిది ఇండియాకి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. అర్థమైంది? ఎక్కువ మంది ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటారు, రైట్? సో అది ఎందుకంటే పన్ను లేదు కదా సోయా ఆయిల్ మీద, సో ఎక్కువ మంది ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటారు. సో ఇండియాకి ఎక్కువగా సోయా ఆయిల్ ఎక్స్పోర్ట్ అవ్వడం వల్ల పామ్ ఆయిల్ని డిస్కరేజ్ చేయాలి, పామ్ ఆయిల్ ఇంపోర్ట్ని డిస్కరేజ్ చేయాలని చెప్పి ఇండియా అనుకోవడం అనేది జరిగింది. ఇండియా పర్మిటెడ్ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ ఆఫ్ 2 million tons ఆఫ్ సోయా ఆయిల్ 2 million tons వరకు డ్యూటీ ఫ్రీ, సుంకం లేకుండా దిగుమతి చేసుకుంటానని చెప్పింది. అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ గురించి కూడా చెప్పింది. ఈచ్ టు కంట్రోల్ ద లోకల్ ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్. సో ఇండియాలో ఆయిల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయి, వంట నూనె ధరలు అనేటటువంటివి పెరుగుతున్నాయి కదా. సో ఎందుకు పెరుగుతున్నాయి? వంట నూనె ధరలు ఎప్పుడు పెరుగుతాయి? డిమాండ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు. డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? ఎడిబుల్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాని సప్లై ఏదైతే ఉంటుందో దాని తక్కువ ఉన్నప్పుడు. సో మరి ఇండోనేషియా సప్లై ఆపేసింది కదా. సో దాన్ని పూడ్చడానికి సోయా ఆయిల్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటే ఆయిల్ ప్రైసెస్ అనేటటువంటివి కంట్రోల్లోకి వస్తాయా లేదా? సో సప్లై పెరుగుతుంది ఇండియాలో, సో ఇంపోర్ట్ చేసుకుంటే తద్వారా ఏం జరుగుతుంది? ప్రైసెస్ స్టెబిలైజ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ రకంగా ఇండియా అనేటటువంటిది డెసిషన్ తీసుకుంది. నెక్స్ట్ చూడండి. సో ఈ డెసిషన్ కారణంగా సోయా ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ బై 57% వరకు పెరగొచ్చంట. టు ఏ రికార్డ్ 4.5 million tons 4.5 million tons పెరగొచ్చంట. సోయా ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయి, దిగుమతులు ఏవైతే ఉన్నాయో అవి, విచ్ మైట్ పుట్ ప్రెజర్ ఆన్ మలేషియన్ పామ్ ఆయిల్ ప్రైసెస్. సో ఇండియా సోయా ఆయిల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మలేషియన్ పామ్ ఆయిల్కి డిమాండ్ అనేటటువంటిది తగ్గి మలేషియన్ పామ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాని ప్రైసెస్ పడిపోయేటటువంటి అవకాశం ఉందంట. మలేషియాకి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బట్ ఇట్ బూస్ట్ సోయా ఆయిల్ ఇంపోర్ట్స్ దేర్ బై సపోర్టింగ్ యుఎస్ సోయా ఆయిల్ ఫ్యూచర్ ప్రైసెస్. బట్ సోయా ఆయిల్ ఇంపోర్ట్స్ని సో ఇది బూస్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో సోయా ఆయిల్ యొక్క ఫ్యూచర్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయి, కమోడిటీ ప్రైసెస్ ఏవైతే ఉంటాయో స్టాక్ మార్కెట్లో అవి కూడా పెరుగుతాయని చెప్పి మనకి ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడదాము అంటే ఆయిల్ పామ్ ఎక్స్పోర్ట్స్ అండ్ దాంతోపాటు ఆయిల్ పామ్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్లో సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటి సాధించడానికి రీసెంట్గా లాస్ట్ ఇయర్ క్యాబినెట్ అనౌన్స్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ పాలసీ గురించి మనం మాట్లాడదాం. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ అని చెప్పి చెప్తాం. సో దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వినండి. సో చూడండి అన్న, ఇప్పుడు రీసెంట్గా క్యాబినెట్ అనౌన్స్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్. దాని గురించి మీకు పూర్తిగా అవగాహన అనేది ఉండాలి. NMEO-OP చూడండి. సో ఫస్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ అంటే వంట నూనె అంటాం తెలుగులో, తినడానికి ఉపయోగించేటటువంటి ఆయిల్, వెజిటబుల్ ఆయిల్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్, దీన్ని ఎందుకు తీసుకురావడం అనేది జరిగింది అంటే, క్యాబినెట్ ఎందుకు అనౌన్స్ చేయడం అనేది జరిగింది అంటే, ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ఎడిబుల్ ఆయిల్స్. మనం ఇండియాకు కావాల్సినటువంటి ఎడిబుల్ ఆయిల్స్ కోసం మన ఇంపోర్ట్స్ మీద, మనం దిగుమతుల మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా మన కన్జంప్షన్కి ఎంతైతే అవసరమో ఎడిబుల్ ఆయిల్స్ అవన్నీ ఇండియానే ప్రొడ్యూస్ చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది.
దీనికి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి బడ్జెట్ ఏంటి అంటే అరౌండ్ 11,000 crores అమ్మ. ఎన్నాళ్ళ పీరియడ్కి అంటే 5-year పీరియడ్ కోసం ఇవ్వడం అనేది జరిగింది. అంటే 2021-22 ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి 2026-27 ఫినాన్షియల్ ఇయర్ వరకు ఈ తాలూకా మిషన్ ఏదైతే ఉంటుందో అది యుద్ధ ప్రాతిపదికన జరగనున్నారు. దాంతోపాటు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దిస్ పర్టిక్యులర్ మిషన్ టు హార్నెస్ డొమెస్టిక్ ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్. సో డొమెస్టిక్ ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ అనేవి చాలా చాలా వాలటైల్గా ఈ మధ్య తయారవడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఇంపోర్ట్స్ మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల. అదే మనమే ప్రొడ్యూస్ చేసుకున్నాం అనుకోండి, సో మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ యొక్క ఇదేదైతే ఉంటుందో, ప్రభావం ఏదైతే ఉంటుందో, ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో మన ఆయిల్ ప్రైసెస్ మీద పడుతుందా? పడదు. సో అందుకే సెల్ఫ్ రిలయన్స్ అనేది సాధించాలి. తద్వారా డొమెస్టిక్ ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైస్ వాలటాలిటీ అనేది తగ్గించాలి, ప్రైస్ స్టెబిలిటీ అనేది ఎన్ష్యూర్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు టు రైజ్ ద డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెంచాలని చెప్పి అనుకుంటున్నారండి. బికాజ్ 55% ఆఫ్ ఇండియన్ ఎడిబుల్ ఆయిల్ నీడ్స్ మనం పామ్ ఆయిల్ ద్వారానే ఇది చేయడం అనేది జరుగుతుందమ్మా. పామ్ ఆయిల్ నుంచి మనం తీర్చుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఇండియాలో వాడేటటువంటిది పామ్ ఆయిల్. అర్థమైందా? సో పామ్ ఆయిల్ తాలూకా డొమెస్టిక్ ప్రొడక్షన్ ని 3 times కి పెంచాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఈ 3 times పెంచాలి అంటే ఏం చేయాలమ్మా? ద ఏరియా, ద ఎక్రేజ్ అండర్ ఆయిల్ పామ్ అనేది పెంచాలి. ఆయిల్ పామ్ కల్టివేట్ చేసేటటువంటి ల్యాండ్ ఏరియా తప్పకుండా పెంచాలి. సో అందుకే 2025-26 కి ఏకంగా 10 lakh hectares కి పెంచాలి అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు 2029-30 కల్లా 16.7 lakh hectares కి ఏరియా అనేది పెంచాలి అని చెప్పి గవర్నమెంట్ అనేది ఆలోచించడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ యొక్క స్పెషల్ ఫోకస్ పాయింట్స్ ఏంటి అంటే 2 areas అమ్మ. ఒకటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే, రెండవది ఏంటి అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఎందుకు వీటిని ఎక్కువగా ఫోకస్ ఏరియాస్ గా తీసుకోవడం అనేది జరిగింది అంటే అబండెన్స్ ఆఫ్ ల్యాండ్, అక్కడ చాలా ల్యాండ్ అనేది అబండెంట్ గా ఉండడం అనేది జరిగింది ఫర్ ఆయిల్ పామ్ కల్టివేషన్. అండ్ దాంతో పాటు క్లైమేట్ సూటబిలిటీ అమ్మ, అక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి దీనికి చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి. బికాజ్ అబండెంట్ రెయిన్ఫాల్ అనేది అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో ఆయిల్ పామ్ కల్టివేషన్ కి వాటర్ అనేది ఎక్కువగా అవసరం. సో అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ గట్రా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో దిస్ ఈజ్ చాలా సిగ్నిఫికెంట్ ఏరియాస్ అని చెప్పి ఫోకస్ ఏరియాస్ గా ఈ రెండింటిని ఇది చేయడం అనేది నిర్ణయించడం అనేది జరిగింది. అండ్ ఈ స్కీమ్ లో భాగంగా ఆయిల్ పామ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు అదర్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అంటే రెమ్యునరేటివ్ ప్రైసెస్ కూడా ఇన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కల్టివేషన్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, మెటీరియల్, సీడ్స్ ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ విల్ ఫిల్ అప్ ద వైబిలిటీ గ్యాప్, వైబిలిటీ ఫండ్ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా గవర్నమెంట్ అనేది ఫిల్ చేస్తుంది. వైబిలిటీ ఫండింగ్ గ్యాప్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. వైబిలిటీ ఫండ్ గ్యాప్ అంటే ఏంటంటే వైబిలిటీ అంటే గిట్టుబాటు. సపోజ్ కిట్టడము అంటారు కదా, సపోజ్ ప్రొడక్షన్ ఎంత అయితే ఉందో మామూలుగా ప్రొడక్షన్కి 10 రూపాయలు అయింది అనుకోండి. సపోజ్ వాళ్ళకి గిట్టుబాటు ధర 15 రూపాయలు, 15 రూపాయల కంటే ఎక్కువ వస్తే వాళ్ళకి సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళ లాభం వాళ్ళు ఎన్ష్యూర్ అవుతుంది, అన్నీ అవుతాయి. సో ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో సపోజ్ అక్కడ మార్కెట్ ధర 12 రూపీసే చెప్తుంది అనుకోండి, కానీ వీళ్ళకి వైబిలిటీ ఫండ్ అనేది వైబిలిటీ రేట్ అంతా 15 రూపీస్, 12 to 15 మధ్యలో 3 రూపీస్, 3 రూపీస్ ఎవరు పూడుస్తారు? గవర్నమెంట్ పూడ్చడం అనేది జరుగుతుంది. ఈ ప్రైస్ వాలటాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని డిక్రీజ్ చేసేటటువంటి, దాన్ని తగ్గించేటటువంటి దానిలో భాగంగా. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మిషన్? ఈ మిషన్ వల్ల లాభాలు ఏంటి? మొదటిది ఏంటి అంటే ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది విపరీతంగా తగ్గుతుంది. మనం మన ఎడిబుల్ ఆయిల్ నీడ్స్ కోసం ఎక్కువగా ఎవరి మీద డిపెండ్ అవుతున్నాం అంటే ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది, దిగుమతుల మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నామండి. సో డొమెస్టిక్ పామ్ ఆయిల్ కల్టివేషన్ ని మనం ఇన్సెంటివైజ్ చేయడం ద్వారా ఇంపోర్ట్స్ మీద మనం డిపెండ్ అవ్వడం అనేది చాలా తగ్గడం అనేది జరుగుతుంది. బికాజ్ ఇండియా ఇస్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ అండి. మనం ఆయిల్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం అనేది జరుగుతుంది. సో మొత్తం అన్ని ఆయిల్లోకెల్లా 50% ఆఫ్ ఇండియాస్ టోటల్ వెజిటబుల్ ఆయిల్ కన్సంప్షన్ ఎక్కడి నుంచి రావడం అనేది జరుగుతుంది అంటే పామ్ ఆయిల్ నుంచి రావడం అనేది జరుగుతుంది. మనం ఎక్కువగా పామ్ ఆయిల్ వాడడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈల్డ్స్ కూడా రేజ్ చేయడం.
సో మన క్యాపబిలిటీస్ తగ్గినట్టుగా మనం దిగుబడులు అనేవి సంపాదించగలుగుతున్నామా అంటే సంపాదించుకోవట్లేదు. ఇండియా ప్రొడ్యూసెస్ లెస్ దాన్ హాఫ్ ద రఫ్లీ 2.4 crore tons ఎడిబుల్ ఆయిల్ దట్ ఇట్ కన్స్యూమ్స్ యాన్యువల్లీ. సంవత్సరానికి ఇండియా 2.4 crore tons ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ ని కన్జ్యూమ్ చేస్తుంది, కానీ అందులో సగం కంటే తక్కువ మనం ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, రైట్? సో దానికోసం ఇండియా అనేది 5 years కోసం గాను ఒక మిషన్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ దట్ పర్టికులర్ మిషన్? నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ అండ్. సో దాన్ని ఇండియా అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో పామ్ ఆయిల్ ఎకానమీ ఏదైతే ఉంటుందో, ఎడిబుల్ ఆయిల్ ఎకానమీ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడానికి ఇండియా చాలా చాలా ఫీచర్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పటి వరకు ఇండియా తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ వీటిని ఇనిషియేటివ్స్ ని ఇక్కడ మెన్షన్ చేస్తాను, మీకు ఆన్సర్ రైటింగ్ లో కూడా ఉపయోగపడుతుంది. చూడండి, ఫస్ట్ ఏంటి అంటే టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్. ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ పెంచడం కోసం 1986లో భారతదేశం తీసుకొచ్చినటువంటి ఫస్ట్ మిషన్. ఇది తర్వాత ఎలా కన్వర్ట్ అయింది అంటే నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ అండ్ ఆయిల్ పామ్, ఎన్ఎంఓఓపిగా కన్వర్ట్ అవ్వడం అనేది జరిగింది ఇన్ 2014. నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ అండ్ ఆయిల్ పామ్ గా ఇది కన్వర్ట్ అవ్వడం అనేది జరిగింది. లేటర్ దిస్ హ్యాస్ బీన్ మెర్జ్డ్ విత్ ఎన్ఎఫ్ఎస్ఎం, దట్ ఈస్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ లో ఇది కలవడం అనేది మెర్జ్ అవ్వడం అనేది జరిగింది, రైట్? అండ్ దాంతోపాటు ఇండియా తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే ఎల్లో రెవల్యూషన్ అమ్మ. Yellow revolution is one of the very important color revolution. This was launched to increase the production of edible oil in India. భారతదేశంలో ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి రెవల్యూషన్ ఏంటి అంటే ఎల్లో రెవల్యూషన్. అండ్ దాంతో పాటు ఎల్పిజి రిఫార్మ్స్, 1991లో ఇండియా తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్, పివి నరసింహరావు గవర్నమెంట్ లో వచ్చినటువంటి రిఫార్మ్స్ కూడా చాలా ఇదవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా లిబరలైజేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ పాలసీస్ లిబరేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఓపెన్ మార్కెట్ కి, ఫారిన్ ఇన్వెస్టర్స్ కి, వీళ్ళందరికీ ప్రైవేట్ మార్కెట్ కి ఒక 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 బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. చాలా మంది ఆయిల్ పామ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ రీసెంట్ గా ఖరీఫ్ స్ట్రాటజీ 2021లో కూడా ఇండియన్ పాలసీ మేకర్స్ ఆయిల్ సీడ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఖరీఫ్ స్ట్రాటజీ 2021 ఇట్ ఫోకస్ మోర్ ఆన్ ఆయిల్ సీడ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ ప్లాన్స్ టు ఇంక్రీజ్ ద ల్యాండ్ విచ్ వాజ్ అండర్ ఎడిబుల్ ఆయిల్ కల్టివేషన్ టు బి ఇంక్రీజ్డ్. సో ఇంక్రీజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అనుకోవడం అనేది జరిగింది. అండ్ ఇండియాలో కామన్ గా వాడేటటువంటి ఆయిల్స్ అన్నింటినీ ఈ ఖరీఫ్ సీజన్ 2021లో పెంచాలని చెప్పి అనుకుంటున్నారు. ముఖ్యంగా గ్రౌండ్ నట్ ఏదైతే ఉంటుందో, గ్రౌండ్ నట్ అండ్ మస్టర్డ్ ఏదైతే ఉంటుందో ఆవాలని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు లిన్సీడ్, క్యాస్టర్ ఆయిల్, వీటన్నింటి తాలూకా ప్రొడక్షన్ ని పెంచాలని చెప్పి అనుకుంటున్నారు. అండ్ కోకోనట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్లాంటేషన్ క్రాప్స్. అండ్ సోయాబీన్ అండ్ సన్ఫ్లవర్ కూడా ఈ మధ్య ఇంపార్టెన్స్ అనేవి తెచ్చుకుంటున్నాయి ఆయిల్ సీడ్స్ లో, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ అండి. సో ఇది మీకు డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు మరి పర్టికులర్ క్యాబినెట్ డిసిషన్ ఏదైతే ఉంటుందో, దిస్ పర్టికులర్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఛాలెంజెస్ కూడా మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. మీకు చక్కగా దిస్ పర్టికులర్ టాపిక్ కాంప్రహెన్సివ్ కాదు, ఎందుకంటే మెయిన్స్లో వచ్చే పొటెన్షియల్ ఉండే ఆర్టికల్ కాబట్టి నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. ఓకేనా? వినండి అమ్మా. ఇప్పుడు మనం ఏం మాట్లాడదాము అంటే ద నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ మిషన్, ఛాలెంజెస్ ఆఫ్ దిస్ మిషన్ మాట్లాడదాం. వినండి. ఏంటా మిషన్? నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్. ఈ మిషన్ యొక్క నెగిటివ్ సైడ్ని కూడా మనం మాట్లాడుకోవాలి. క్రిటికల్ అనాలిసిస్ క్వశ్చన్స్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా వినండి. There are many issues with this particular mission అని చెప్పారండి. అండ్ వీ కెన్ డిఫరెన్షియేట్ దీస్ ప్రాబ్లమ్స్ ఇంటూ డిఫరెంట్ ఇష్యూస్. చూడండి ఏ ప్రాబ్లమ్స్ ఉండడం అనేది జరిగిందంటే, మొదటిది ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. రెండవది సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. మూడవది
పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు. 4వది లీగల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చెప్పారు. ఫస్ట్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏంటి అంటే మొదటిది, దిస్ పర్టిక్యులర్ ఆయిల్ పామ్ కల్టివేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ వాటర్ గజ్లింగ్ వన్. అంటే ఇట్ టేక్స్ టూ మెనీ వాటర్ అండి, విపరీతంగా నీటిని తాగుతూనే ఉండడం అనేది జరుగుతుంది. సో దానివల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి పడిపోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు దిస్ ఈజ్ ఏ మోనోకల్చర్ ప్లాంటేషన్. సో చూడండి, వాట్ డూ యూ మీన్ బై మోనోకల్చర్ క్రాప్ అని చెప్పి అంటాం. మోనోకల్చర్ క్రాప్ అంటే ఏంటి, ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒకే క్రాప్ వేస్తే దాన్ని మోనోకల్చర్ క్రాప్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సపోజ్ రైస్ ఈజ్ ఎ మోనోకల్చర్ క్రాప్, వీట్ ఈజ్ ఎ మోనోకల్చర్ క్రాప్, వి కాంట్ మిక్స్ ఇట్ విత్ అదర్ క్రాప్స్ అండి. ఒక తాలూకా పొలంలో మనం ఒక్క రైస్ మాత్రమే వేయగలం ఒక సిగ్నిఫికెంట్ ఏరియాలో, అంతే కదా. సో అలాగే పామ్ ఆయిల్ కూడా ఒకటే వేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ మోనోకల్చర్ క్రాప్ అండ్ ఇట్ ఈస్ ఇన్వేజివ్ ఇన్ నేచర్ అండి. ఇన్వేజివ్ మీన్స్ ఒకసారి ఇది ఒక ఏరియాలోకి టెరిటరీలోకి ఎంటర్ అయింది అంటే ఇది తన తాలూకా పాపులేషన్ విపరీతంగా పెంచుకోవడం అనేది జరుగుతుంది. తన తాలూకా నెంబర్ని విపరీతంగా పెంచుతుంది. దాంతోపాటు అక్కడ ఆ ఏరియాలో ఉండేటటువంటి రిసోర్సెస్ ఇది ఎక్కువగా తినేస్తుంది, మిగిలిన వాటికి ఉంచకుండా. సో మిగిలిన ఫ్లారెన్స్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో, మిగిలిన ప్లాంట్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వాటర్ కానీ లేకపోతే అదర్ రిసోర్సెస్ న్యూట్రియంట్స్ కానీ ఉంచకుండా ఇది కంప్లీట్ గా లాగేసుకునేటటువంటి అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు there were two focus areas అని చెప్పుకున్నాం. ఏంటవి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ దాంతోపాటు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పి చెప్పారు. సో దీస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఏరియాస్ ఆర్ ఫారెస్ట్ రీజియన్స్ అండ్ మౌంటేనియస్ ఫారెస్ట్ రీజియన్స్. సో ఈ ఫారెస్ట్ రీజియన్స్ ఆర్ ద న్యాచురల్ హ్యాబిటేట్స్ ఆఫ్ మెనీ ఫ్లోరా అండ్ ఫానా. చాలా ప్లాంట్ అండ్ యానిమల్ స్పీసీస్కి అవి న్యాచురల్ హ్యాబిటేట్స్. సిన్స్ దిస్ పర్టికులర్ పామ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో పామ్ ఆయిల్ న్యాచురల్ రిసోర్సెస్ ని ఎక్కువగా లాగేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి దేర్ విల్ బి ఏ థ్రెట్ టు దీస్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి ష్రింక్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఎకలాజికలీ ఫ్రెగైల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రాయ్ అయ్యేటటువంటి ఇది కూడా ఉంది. మనకి 2 కేస్ స్టడీస్ గురించి కూడా చెప్పారు, మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ దాంతోపాటు శ్రీలంకన్ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ వాటి గురించి కూడా మనం మాట్లాడదాం, ఎందుకు ఎన్విరాన్మెంటల్ గా ఇవి ప్రాబ్లమ్స్ అని చెప్పి, రైట్. సో దీస్ ఆర్ సమ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. నౌ లుక్ ఎట్ సోషల్ ప్రాబ్లమ్స్. వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సోషల్ ప్రాబ్లమ్స్? మొదటిది ఏంటి అంటే ద ఫోకస్ ఏరియాస్ బీయింగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ దాంతోపాటు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వల్ల ఏం జరగడం అనేది జరుగుతుంది. సో అక్కడ ల్యాండ్ అబండెన్స్ అనేది ఉంది అని చెప్పారు అండ్ దాంతోపాటు క్లైమేట్ సూటబిలిటీ అనేది ఉంది కాబట్టి అక్కడ పామ్ ఆయిల్ కల్టివేషన్ పెంచుతామని చెప్పారు, ఎక్కువగా దాన్ని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు కదా. బట్ కానీ దీస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కల్టివేటెడ్ ల్యాండ్ అనేది చాలా తక్కువ ఉంది. సో వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ అంటే వాళ్ళు అదర్ ఏవైతే ఉన్నాయి అంటే ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయి ఫారెస్ట్ ఏరియాస్ చదువు చేయడం అనేది జరుగుతుంది. సో ట్రీ కవర్ అనేది తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది, అది కూడా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కింద వస్తుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే దీస్ నార్త్ ఈస్టర్న్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో దే మే గెట్ ఎఫెక్టెడ్ త్రూ ల్యాండ్ ఏలియనేషన్. సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్వాలంటరీ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ల్యాండ్ అనేటటువంటి ప్రాబ్లం ఉండొచ్చు. అంటే వాళ్ళు వాలంటీర్ గా కాకుండా వాళ్ళ నుంచి ఫోర్స్డ్ గా ఈ ల్యాండ్ అనేది తీసుకోవచ్చు. ఎవరు అంటే ప్రైవేట్ ప్లేయర్స్, వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి వాళ్ళ తాలూకా నివాస స్థలాల నుంచి వాళ్ళని నెట్టేయొచ్చు వేరే ప్రాంతాలకి అని చెప్పడం అనేది జరిగిందమ్మ. ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే దిస్ ఈజ్ ఎ కప్లింగ్ ఎఫెక్ట్ అని చెప్పి అంటాం. ల్యాండ్ ఏలియనేషన్ కెన్ ఫర్దర్ బి లీడ్ టు పావర్టీ ఆఫ్ దీస్ ట్రైబల్ పీపుల్. పేదరికంలో వాళ్ళు బగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు బాండెడ్ లాబరేజ్ అంటే వెట్టి చాకరీలోకి వాళ్ళు నెట్టబడేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇల్లీగల్ మనీ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఎవరిని అంటే ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని. అండ్ దాంతోపాటు దేర్ మే బి డిస్ట్రక్షన్ ఆఫ్ సోషల్ ఫ్యాబ్రిక్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ల్యాండ్ ఎలినేషన్ వల్ల వీళ్ళందరూ ఎక్కువగా ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఒక్క చోటే ఉండడానికి ఇష్టపడతారు, ఒక కమ్యూనిటీస్ గా ఉండడానికి ఇష్టపడతారు. కానీ ఎప్పుడైతే వీళ్ళని ల్యాండ్ ఎలినేషన్ ద్వారా వేరే ప్రాంతాలకు తరలించడం అనేది జరుగుతుందో
ల్యాండ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరగడం అనేది జరుగుతుంది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ పీపుల్ జరగడం అనేది జరుగుతుందో, వాట్ హ్యాపెన్స్, వాళ్ళ తాలూకా కల్చరల్ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో అది మిస్ అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ తాలూకా కల్చర్ మీద, వాళ్ళ తాలూకా సంస్కృతి సాంప్రదాయాల మీద చాలా ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోషల్ ప్రాబ్లమ్స్. నౌ లెట్ us see the పొలిటికల్ ప్రాబ్లమ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, యాక్చువల్లీ ద జెస్టేషన్ పీరియడ్ ఫర్ ఆయిల్ పామ్ విల్ బి మోర్ అండ్. అంటే ఇప్పుడు పంట వేస్తే అది పంట ఈల్డ్ అనేది రావడానికి 4 to 7 years పట్టడం అనేది జరుగుతుంది, 4 నుంచి 7 సంవత్సరాలు పట్టడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు విపరీతమైనటువంటి వాటర్ కన్జంప్షన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క పొలానికి ఒక బోర్ అనేది తప్పకుండా ఉండాలి, వాటర్ విపరీతంగా తాగేస్తూనే ఉంటుందండి, అర్థమైందా? దాంతోపాటు హయ్యర్ మార్కెటింగ్ క్యాపబిలిటీస్ అనేవి ఉండాలి. మార్కెటింగ్ క్యాపబిలిటీస్ ఉంటేనే తప్ప వాళ్ళు అంతకు సరిపడినటువంటి ఇది తెచ్చుకోవడం కష్టం, సో డబ్బును తెచ్చుకోవడం కష్టం. సో ఇవన్నీ ఎవరు చేయగలరు? 4 నుంచి 7 ఏళ్ళు ఎవరైనా పేదరికంలో ఉండగలరా? ఎవరైనా దిగుమతి లేకుండా ఉండగలరా? ఉండగలరు. అంటే ఎవరు ఉంటారు? ఓన్లీ దిస్ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. స్మాల్ ఫార్మర్స్ కి దిస్ పర్టిక్యులర్ మిషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆఫ్ నో యూజ్, బికాస్ స్మాల్ ఫార్మర్స్ ఎవరు? పామ్ ఆయిల్ కల్టివేట్ చేయడానికి ఇదెవరు? మీరు మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇండియా ప్రొడ్యూస్ చేసేటటువంటి పామ్ ఆయిల్ లో 90% పామ్ ఆయిల్ ఆంధ్రప్రదేశ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరిలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది, మీరు గమనిస్తే. సో అక్కడ ఆయిల్ పామ్ కల్టివేషన్ చేసే వాళ్ళు స్మాల్ ఫార్మర్స్ ఎవరు ఉండరు, మీరు గమనిస్తే. చాలా భూస్వాములు లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారు. దే కెన్ ఎఫర్డ్ ద లాంగర్ జెస్టేషన్ పీరియడ్. ఈల్డ్ రావడానికి ఎక్కువ సమయం పడుతుంది కదా, దిగుబడి రావడానికి. సో దాని ఎఫర్ట్ వాళ్ళు మాత్రమే చేయగలరు. అండ్ మార్కెటింగ్ ఇవన్నీ చూసుకోగలరు కూడా ఎవరు అంటే వాళ్ళే. సో ఇంటర్న్ గా దేనికి లీడ్ చేస్తుంది అంటే కార్పొరేటైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కి లీడ్ చేస్తుంది. సో బీజేపీ గవర్నమెంట్, ద గవర్నమెంట్ ఇన్ ద సెంట్రల్, the present government at the center, this is very supportive to Patanjali and another firm called Adani which is based in Gujarat. సో వీటికి హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి బీజేపీ గవర్నమెంట్ దీన్ని తీసుకురావడం అనేది జరిగింది అనేటటువంటి ఉద్దేశంతో ఇది మనకి ఇక్కడ అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ పొలిటికల్ రీజన్. నౌ లెట్ us అండర్స్టాండ్ లీగల్ ప్రాబ్లమ్స్. ఈ పర్టిక్యులర్ మిషన్ కి సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ ఒకటి అడ్డు రావడం అనేది జరుగుతుంది. సుప్రీంకోర్టు 2002లో ఒక తీర్పు ఇచ్చింది. దేని మీద అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఎగ్జాటిక్ స్పీసీస్ యొక్క కల్టివేషన్ మీద. ఎగ్జాటిక్ స్పీసీస్ అంటే ఏంటి అంటే ఒక ఫారెన్ స్పీసీస్, ఇట్ ఈస్ నాట్ ఎండమిక్ టు దట్ పర్టిక్యులర్ టెరిటరీ. అంటే ఆ ప్రాంతంలో పండినది వేరే ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకొచ్చారన్నమాట, అర్థమైందా? ఎందుకు? కల్టివేట్ చేయడానికి, అర్థమైందా? ఇప్పుడు సపోజ్ మనకి యాపిల్ ఉంది, యాపిల్ ఈజ్ ఎండమిక్ టు సిమ్లా ప్రాంతాల్లో పండుతుంది. అదే యాపిల్ ని మీరు తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పెంచారనుకోండి, దాన్ని ఎగ్జోటిక్ స్పీసీస్. మనకి అది ఎగ్జోటిక్ స్పీసీస్ ఎక్కడవుతుంది? తెలంగాణ అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో అవ్వడం అనేది జరుగుతుంది. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఎగ్జోటిక్ స్పీసీస్ అనేవి పెంచకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది, అర్థమైందా? ఇట్ డైరెక్టెడ్ ద ఎగ్జిటింగ్ ఆఫ్ ప్లాంటేషన్స్. డిఫరెంట్ ప్లాంటేషన్స్ ని ఎగ్జిట్ చేయాలి. ఎయిదర్ దట్ ఈస్ ఆయిల్ పామ్ అనేది ఉండకూడదు, లేకపోతే రబ్బర్ కానీ లేకపోతే టేక్ కూడా ఉండకూడదు. అండ్ దాంతో పాటు అదర్ కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ ఎగ్జోటిక్ టు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, దే షుడ్ బి స్టాప్డ్. ఆ కల్టివేషన్ అనేది తప్పకుండా ఆపేయాలి అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే దిస్ ఎగ్జాటిక్ స్పీసీస్ మే చేంజ్ ద న్యాచురల్ ప్రొఫైల్ ఆఫ్ ద ల్యాండ్. భూమి యొక్క సహజత్వాన్ని కోల్పోయేటట్టు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు తన తీర్పుని 2002లో ఇచ్చింది. సో అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క తో మాట్లాడి దీని మీద కూడా ఆలోచించేటటువంటి అవకాశం ఉంది. దీస్ ఆర్ సమ్ లీగల్ ప్రాబ్లమ్స్ అమ్మ. సో let us look at the government's answers and government's argument. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మిషన్ గురించి ఏం చెప్పడం అనేది జరుగుతుంది. మొదట ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ని ఎలా జస్టిఫై చేయడం అనేది జరుగుతుందో చూడండి. సో దేర్ విల్ బి నో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అలాంగ్ విత్ ద న్యాచురల్ స్పీసీస్. ఆ ల్యాండ్ లో ఉండేటటువంటి న్యాచురల్ స్పీసీస్ తో పాటు ఈ కల్టివేషన్ కూడా, ఆయిల్ పామ్ కల్టివేషన్ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో జరిగితే
ఇట్ విల్ ప్రొవైడ్ సమ్ బ్యాలెన్స్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మేము కొన్ని ఎన్విరాన్మెంటల్ మెజర్స్ తీసుకొని ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ ప్రకారంగానే మేము ఈ మిషన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని చెప్పి గవర్నమెంట్ అనేది చెప్పడం అనేది జరిగింది. అర్థమైందమ్మా? అండ్ దాంతోపాటు సోషల్ ప్రాబ్లమ్స్కి గవర్నమెంట్ ఏ రకమైన ఇది చెప్పింది అంటే, మేము ల్యాండ్ ఏలినేషన్కి ఏం పాల్పడట్లేదే, ఫారెస్ట్ కవర్ని మేమేం తగ్గించలేదే, ఆల్రెడీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వాళ్ళ ప్రకారం మొత్తం 28 lakh hectares ఆఫ్ ల్యాండ్ అనేది మనకి ఆయిల్ పామ్ కోసం, పామ్ ఆయిల్ కల్టివేషన్ కోసం కంట్రీ వైడ్గా ఉంది. ఈ 28 lakh hectares లో 9 lakh hectares అనేవి మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉండడం అనేది జరిగింది. మేము ఈ 9 lakh కల్టివేటెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడే పండిస్తాం తప్ప ఫారెస్ట్ లేదా ట్రీ కవర్ని మేము ట్రీస్ని కొట్టేసి దానిలో మేము ఆయిల్ పామ్ కల్టివేషన్ చేపడతామని చెప్పి చెప్పలేదు అని చెప్పి మనకి గవర్నమెంట్ అనేది చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దిస్ విల్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్టివిటీ అని చెప్పింది. మేము సప్లై డిమాండ్ మేము ఆ ఈక్వేషన్ అనేది చూసుకుంటున్నాము. మనకి డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది, సప్లై అనేది తక్కువ ఉంది. సో అఫ్ కోర్స్ మనకి అదర్ ఆయిల్ సీడ్స్, మస్టర్డ్ కానీ, గ్రౌండ్ నట్ కానీ, సోయాబీన్ కానీ, సన్ఫ్లవర్ కానీ, ఈ ఎడిబుల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు ప్రొడక్షన్ పెరిగినప్పటికీ ఒక ఏరియాలో ఇవి ఇచ్చేటటువంటి ఈల్డ్ కంటే అదే ఏరియాలో పామ్ ఆయిల్ ఇచ్చేటటువంటి ఈల్డ్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది, దిగుబడి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ డిమాండ్ అండ్ సప్లై మధ్య గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫిలప్ చేయాలి అంటే ఏం చేయాలి? సో ప్రొడక్షన్ అనేది విపరీతంగా పెంచాలి. సో హై ఈల్డింగ్ వెరైటీ అయినటువంటి పామ్ ఆయిల్ మీద మేము అందుకే ఇది చేసాము, అందుకే మేము కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ లీగల్ ప్రాబ్లమ్స్ విషయంకి వస్తే మేము అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడతాము, మాట్లాడిన తర్వాతే డెసిషన్ అనేది తీసుకుంటాము, వి విల్ అబైడ్ బై ద లా అని చెప్పి మన గవర్నమెంట్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మరి మనం వేరే కంట్రీస్ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా తెలుసుకుందాం త్రూ 2 కేస్ స్టడీస్. చూడండి, ఒకటవ కేస్ స్టడీ ఏంటి అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. రెండవది ఏంటి అంటే శ్రీలంకన్ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. మొదట సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ రెయిన్ ఫారెస్ట్. రెయిన్ ఫారెస్ట్ అంటే దే ఆర్ వెరీ డెన్స్, చాలా చాలా డెన్స్గా ఉంటుంది. హయ్యర్ గ్రీన్ కవర్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది, హయ్యర్ ట్రీ కవర్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది, డెన్స్ ఫారెస్ట్ ఉంటాయి. అండ్ దే యాక్ట్ యాజ్ బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ గా ఇదవ్వడం అనేది జరుగుతుంది. బట్ వాళ్ళు ఎప్పుడైతే ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది మొదలు పెట్టారో దిస్ గ్రీన్ కవర్ ఏదైతే ఉంటుందో, దిస్ పర్టికులర్ రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరిగిందంట. ఎకలాజికల్లీ ఫ్రెగైల్ రీజియన్స్, బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా చాలా ఇంపాక్ట్ అనేది పడడం అనేది జరిగిందంట. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే శ్రీలంకన్ ఎగ్జాంపుల్. శ్రీలంకలో కూడా ఏం జరిగింది అంటే దిస్ ఆయిల్ పామ్ కల్టివేషన్ వల్ల లోకల్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా డ్రై అప్ అయిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే వాటర్ ని విపరీతంగా తాగేస్తూ ఉంటాయి, దాహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆయిల్ పామ్ కి. సో లోకల్ స్ట్రీమ్స్ అనేవి డ్రై అప్ అయిపోవడం అనేది జరిగిందంట. దాంతో పాటు నేటివ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మీద దిస్ ఇన్వేజివ్ ప్లాంటేషన్ ఏదైతే ఉంటుందో, మనకి శ్రీలంకలో పండేటటువంటి ప్లాంట్స్, క్రాప్స్ అండ్ దాంతోపాటు యానిమల్స్ పైన ఇవి చాలా చాలా ఇంపాక్ట్ అనేది చూపించడం అనేది జరిగిందంట. వాటి మీద వాటి తాలూకా న్యాచురల్ హ్యాబిటేట్ పైన. సో దిస్ పర్టికులర్ ఆయిల్ పామ్ రిప్లేస్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ అదర్ ప్లాంటేషన్ క్రాప్స్. దాన్ని రిప్లేస్ చేయడం అనేది జరిగింది. అందుకే ఆయిల్ పామ్ కల్టివేషన్ మీద శ్రీలంక అనేది రెస్ట్రిక్టివ్ బ్యాన్ అనేది వేయడం అనేది జరిగింది. ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయకూడదని చెప్పి రైతులకు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది మనకి 2 ఎగ్జాంపుల్స్ చెప్పడం అనేది జరిగింది. వెరాజ్ 2 స్టేట్స్ ఇన్ ఆర్ కంట్రీ, 2 స్టేట్స్ ఇన్ పెనిన్సులర్ ఇండియా, దక్షిణ భారతదేశంలో ఉండే 2 స్టేట్స్ మాత్రం దీనికి చాలా చాలా వెహికల్తో ఆశగా వెయిట్ చేస్తున్నాయి. ఒకటి ఏంటి అంటే కేరళ, రీసెంట్ గా మనం హిందూ అనాలిసిస్ లో మాట్లాడడం. రెండవది ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్. సో ఈ 2 స్టేట్స్ అనేవి దీన్ని వెల్కమ్ చేయడం అనేది జరుగుతుందమ్మా. సో కేరళలో ఉండేటటువంటి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే 2022 కల్లా దిస్ ఆయిల్ పామ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అది రివైవ్ అవ్వబోతుంది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా పొటెన్షియల్ సైట్స్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ ఆయిల్ పామ్.
సో వైనాడ్ అండ్ పాలక్కడ్ డిస్ట్రిక్ట్స్లో కొన్ని సైట్స్ని కూడా స్టేట్ గవర్నమెంట్ అనేది ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ మోర్ దెన్ 90% ఆఫ్ ఇండియాస్ ఆయిల్ పామ్ కల్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇండియా టోటల్ ఆయిల్ పామ్ కల్టివేషన్లో 90% కంటే ఎక్కువ ఇండియా మనకు ఆంధ్రప్రదేశ్లోనే కల్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ దే డిపెండ్ ఆన్ మోర్ బోర్ ఇరిగేషన్ అండ్ వెల్ ఇరిగేషన్ అండి. బోర్లు వేయడం ద్వారా, నూతుల ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, వాటర్ని తోడడం అనేది జరుగుతుంది, వాళ్ళకి అవసరమైనటువంటి వాటర్. అండ్ సుమారుగా మనకి ఆయిల్ పామ్ ఏదైతే ఉంటుందో దాని కల్టివేషన్కి ఎంత వాటర్ అవసరమో తెలుసా? 300 లీటర్స్ ఆఫ్ వాటర్ పెర్ ట్రీ పెర్ డే. ఒక రోజుకి ఒక చెట్టుకి 300 లీటర్ల నీళ్ళు అనేవి కావాలంట. అండ్ దాంతోపాటు హై పెస్టిసైడ్స్ కూడా ఇక్కడ వాడడం అనేది జరుగుతుంది. ఈ వర్షాలు పడితే ఈ పెస్టిసైడ్స్ దేనిలో కలుస్తాయి? లోకల్ స్ట్రీమ్స్లో కలుస్తాయి. లోకల్ స్ట్రీమ్స్ నుంచి లోకల్ రివర్స్లో కలుస్తాయి. తాగునీటిలో కలవడం ద్వారా చాలా ఇదొచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుందంట. కన్జ్యూమర్ హెల్త్ కన్సర్న్స్ కూడా వీటి వల్ల వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుందంట. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. బట్ ఈ 2 స్టేట్స్ మాత్రం దిస్ పర్టిక్యులర్ మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వెల్కమ్ చేస్తూనే ఉండడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ మీకు ఈ టాపిక్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినాలి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ద మనీ పాక్స్ వైరస్ ఆరిజిన్స్ అండ్ అవుట్ బ్రేక్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్, జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్, ఎక్కువగా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో వాట్ ఈస్ దిస్ మనీ పాక్స్ డిసీజ్ అండ్ ఎందుకు ఇది న్యూస్లోకి రావడం అనేటటువంటి జరిగింది, అన్ని విషయాలు మనం ఇప్పుడు కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినండి, మీకు చక్కగా ఈ ఆర్టికల్ అనేటటువంటిది అర్థమవుతుంది. వినాలి నాన్న. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ మనీ పాక్స్ డిసీజ్ అనేటటువంటిది న్యూస్లోకి ఎందుకు రావడం అనేటటువంటిది జరిగింది అంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ మనీ పాక్స్ డిసీజ్ యొక్క కేసెస్ అనేటటువంటివి విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుందంట. సో ఒకప్పుడు ఓన్లీ అటవీ ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్రబలేటటువంటి ఈ డిసీజు ఇప్పుడు అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అంటే నాగరిక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడికి కూడా చేరుకోవడం అనేటటువంటిది జరిగిందంట. సుమారు 19 దేశాల్లో 19 కంట్రీస్లో 220కి పైగా కేసెస్ అనేటటువంటివి కన్ఫామ్ అవ్వడం అనేటటువంటిది జరిగిందంట. డెవలప్డ్ కంట్రీస్ లాంటి యూకే, స్పెయిన్, పోర్చుగల్ ఇలాంటి కంట్రీస్లో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేటటువంటివి కన్ఫర్మ్ అవుతున్నాయంట. బట్ అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎటువంటి డెత్స్, మరణాలు అయితే నమోదు కాలేదు. కానీ దిస్ పర్టిక్యులర్ డిసీజ్ ఇంకా ప్రబలినట్టయితే అది సివియర్ అయ్యేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉండొచ్చు. అండ్ దాంతోపాటు కమ్యూనిటీ హెల్త్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యం మీద అండ్ ప్రజారోగ్య వ్యవస్థ మీద, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ మీద చాలా బర్డెన్ అనేటటువంటిది తీసుకురావచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, అసలు ఈ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మనీ పాక్స్ డిసీజ్ అండ్ దీని లక్షణాలు ఏంటి, అండ్ దాంతోపాటు ఇది ఎలా ప్రబలుతుంది, అండ్ వాట్ ఆర్ ద ఆరిజిన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ డిసీజ్, ఇవన్నీ మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వినండి, చూడండి. దిస్ పర్టిక్యులర్ మనీ పాక్స్ డిసీజ్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాగా ఉబ్బడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. స్మాల్ పాక్స్లో చిన్న ఇవి వస్తాయి కదా, కాయల్లాగా, ఇక్కడ స్వెల్లింగ్ అనేటటువంటిది వస్తాయి, లిమ్స్కి స్వెల్లింగ్ అనేటటువంటిది వస్తుంది, పెద్దగా ఉబ్బడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా, ఒకసారి చూడండి. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మనీ పాక్స్ డిసీజ్? ఈ మనీ పాక్స్ వ్యాధి అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ వైరల్ డిసీజ్, అంటే ఒక వైరస్ దీన్ని కలగజేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎ జునోటిక్ డిసీజ్, అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి సంక్రమించేటటువంటి ఒక వ్యాధి. అండ్ ఇట్ అక్కర్స్ ఇన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఏరియాస్, దట్టమైనటువంటి అడవి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా ఈ వైరస్ అనేటటువంటిది ప్రబలడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికన్ రీజియన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ పర్టికులర్ వైరస్ ఏదైతే ఉంటుందో అది బాగా కనిపిస్తుంది. అండ్ ఈ మనీ పాక్స్ డిసీజ్ కూడా బాగా ఐడెంటిఫై అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఎక్కువగా సెంట్రల్ అండ్ వెస్టర్న్ ఆఫ్రికాలోనే ఈ వైరస్, ఈ డిసీజ్ అనేటటువంటిది మనం చూస్తాం. బట్ అదర్ రీజియన్స్లో అకేషనల్గా మాత్రమే రిపోర్ట్ అవుతూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో రీసెంట్గానే అర్బన్ ఏరియాస్కి కూడా ఇది పాకడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇట్ ఈస్ కాజ్డ్ బై వైరస్ అన్నాం కదా, వైరస్ పేరేంటి? మనీ పాక్స్ వైరస్ అనేటటువంటి వైరస్ దీన్ని కలగజేస్తుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ మెంబర్ ఆఫ్ ఆర్థోపాక్స్ వైరస్
జీనస్ అండ్ ద ఫ్యామిలీ పాక్స్ వెరిడే లేదా పాక్స్ వైరస్ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో దానికి చెందినటువంటి. ఇవన్నీ మనకి ప్రిలిమ్స్కి చాలా 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 ఇంపార్టెంట్. దిస్ మంకీ పాక్స్ వైరస్ ఏదైతే ఉంటుందో అది పాక్స్ వైరస్ జాతికి చెందినటువంటిది, వేరాజ్ ఏ జీనస్కి ఆర్థోపాక్స్ వైరస్ జీనస్కి చెందినటువంటిది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ మంకీ పాక్స్ వైరస్ ఎలా కనిపిస్తుందంట, జస్ట్ లైక్ స్మాల్ పాక్స్ వైరస్ ఏదైతే ఉంటుందో దానిలాగే కనిపించడం అనేటటువంటిది జరుగుతుందంటమ్మా. అర్థమైందా? ఈవెన్ స్మాల్ పాక్స్ వైరస్ ఈజ్ ఆల్సో బిలాంగ్ టు దిస్ పాక్సీ వైరల్ ఫ్యామిలీకే చెందినటువంటిది. అర్థమైందా? ది స్మాల్ పాక్స్ని 1980లోనే అంటే 1980లోనే ప్రపంచవ్యాప్తంగా దాన్ని రూపుమాపడం అనేటటువంటిది జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్ఫెక్షన్ని ఎరాడికేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇంకొక వెర్షనే దట్ ఈజ్ మనీ పాక్స్ అనే విధంగా మనకి చెప్తున్నారు. ఓకేనా? ఇట్ ఈస్ అ వైరల్ జునోటిక్ డిసీజ్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువగా ఇది ప్రబలుతుంది. రెండవ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్, ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ ఆర్థోపాక్స్ వైరస్ జీనస్ అండ్ దాంతోపాటు ఫ్యామిలీ పాక్స్ వెరిడే ఫ్యామిలీ అండ్ ఇట్ రిజెంబుల్స్ లైక్ స్మాల్ పాక్స్ వైరస్ లాగే ఇది కనిపిస్తుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. అండ్ నౌ వాట్ ఈస్ దిస్ మనీ పాక్స్ వైరస్? మనీ పాక్స్ డిసీజ్కి కారణమయ్యేటటువంటి ఈ మనీ పాక్స్ వైరస్ గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ మనీ పాక్స్ వైరస్ ఏమీ కొత్త వైరస్ అయితే కాదండి, ఇది పాతదే. దిస్ వైరస్ యాక్చువల్లీ బిలాంగ్ టు ద పాక్స్ వైరస్ ఫ్యామిలీ. ఇందాక చెప్పుకున్నాం కదా. అండ్ ఇది మొదట దేనిలో కనిపించే, ఏ జంతువుల్లో కనిపించింది? మంకీస్, కోతులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కనిపించడం అనేటటువంటిది జరిగింది. ఎప్పుడండి? 1958లో మొదటిసారి దీన్ని రికగ్నైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. అందుకే దీనికి మంకీ పాక్స్ అనేటటువంటి పేరు కూడా రావడం అనేటటువంటిది జరిగింది. అయితే ఫస్ట్ హ్యూమన్ కేస్ అనేటటువంటిది ఎప్పుడు బయటపడింది రికార్డులో అంటే 1970లో ఫస్ట్ ఎవర్ రికార్డెడ్ హ్యూమన్ కేస్ ఆఫ్ మంకీ పాక్స్ డిసీజ్ ఏదైతే ఉంటుందో అది బయటపడడం అనేటటువంటిది జరిగింది. ఎక్కడ? సెంట్రల్ ఆఫ్రికన్ నేషన్ అయినటువంటి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఏదైతే ఉంటుందో, ఇక్కడ మీకు పిక్చర్ కూడా యాడ్ చేశాను. సో అక్కడ ఇది బయటపడడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాని తర్వాత చాలా ప్రాంతాల్లో స్పొరాడిక్ అవుట్ బ్రేక్స్ కూడా రావడం అనేటటువంటి జరిగింది. అంటే ఇరెగ్యులర్గా, నాట్ మచ్ ఫ్రీక్వెంట్గా. సో ఫ్రీక్వెంట్గా కాకుండా అప్పుడప్పుడు యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ఈ వైరస్ అనేటటువంటిది పాకడం అనేది జరిగింది. కొన్నిసార్లు హ్యూమన్స్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా బయటపడడం అనేటటువంటిది జరిగింది. ఎక్కడ? సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికన్ నేషన్ను ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ. ఈవెన్ ఈ మంకీ పాక్స్ వైరస్ కొన్ని సందర్భాల్లో మోర్టాలిటీకి అంటే మరణాలకు కూడా కారణం అవ్వడం అనేటటువంటిది జరిగింది. అయితే స్మాల్ పాక్స్ని మనం ఆల్రెడీ ఎరాడికేట్ చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా స్మాల్ పాక్స్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. స్మాల్ పాక్స్ ఎరాడికేట్ చేసిన తర్వాత ఈ మనీ పాక్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ డామినెంట్ పాక్స్ వైరస్గా మారడం అనేటటువంటిది జరిగింది. ఈ హ్యూమన్స్ని ఇన్ఫెక్ట్ చేయడం అనేటటువంటిది మొదలుపెట్టింది. ఎందుకంటే ఓవర్ ద ఇయర్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో మంకీ పాక్స్ కేసెస్ అవి సిగ్నిఫికెంట్గా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా దెర్ వాజ్ హ్యూజ్ రిడక్షన్ ఇన్ ఏజ్ గ్రూప్ ఎఫెక్టెడ్. అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి, అన్ని వయసులు గల వాళ్ళకి దిస్ పర్టిక్యులర్ మంకీ పాక్స్ ఏదైతే ఉంటుందో అది ఇన్ఫెక్ట్ చేస్తుందంట. అర్థమైందా? అది మనకి చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. బట్ కానీ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉంటుందో, వైరస్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ అక్కర్స్ ఓన్లీ విత్ క్లోజ్ కాంటాక్ట్. ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళకి మాత్రమే రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి దూరంగా ఉండేటటువంటి వ్యక్తులకి ఈ వైరస్ ట్రాన్స్మిషన్ అనేటటువంటిది జరగదు. కాబట్టి కేసెస్ అనేటటువంటివి లిమిటెడ్గా ఉండడం అనేది జరిగింది. ఓన్లీ అకేషనల్గా మాత్రమే మనకి ఈ మనీ పాక్స్ అవుట్ బ్రేక్ అనేటటువంటిది కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వైరస్ బాడీలోకి వచ్చినప్పటి నుంచి సిమ్టమ్స్ బయటపడేంత వరకు మధ్య తీసుకున్నటువంటి సమయం ఎంత అంటే 5 to 21 days. అంటే వైరస్ బాడీలోకి వచ్చినటువంటి 5 రోజుల తర్వాత మాత్రమే సిమ్టమ్స్ అనేటటువంటి వ్యాధి లక్షణాలు అనేటటువంటివి బయటపడేవంట. అండ్ దాంతోపాటు ది సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మైల్డ్గా, చాలా దగ్గరలా అసిమ్టమెటిక్గా ఉండడం అనేటటువంటి జరిగింది. అంటే సిగ్నిఫికెంట్ సిమ్టమ్స్ అనేటటువంటివి చూపించడం అనేటటువంటివి జరిగేది కాదు. అర్థమైందా? తెలియకుండానే ఈ పర్టికులర్ వ్యాధి అనేటటువంటిది వచ్చిందని తెలియకుండానే ఒకరు వేరే వాళ్ళకి ఈ వ్యాధిని అంటించడం అనేటటువంటిది జరిగేది. ఒకరి నుంచి వేరొకరికి ఈ వ్యాధి అనేటటువంటిది ట్రాన్స్మిట్ అవ్వడం అనేటటువంటిది జరిగేది. సో సెంట్రల్ ఆఫ్రికాలో ఈ అవుట్ బ్రేక్ అనేటటువంటిది చాలాసార్లు మనకు కనిపించడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు అంటే వేర్ ద రీజియన్స్ పీపుల్ ఎక్కడైతే యానిమల్స్తో క్లోజ్ కాంటాక్ట్తో ఉంటారో, ఎక్కడ ఉంటారు? ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అటవీ ప్రాంతాల్లో పీపుల్ యానిమల్స్తో దగ్గరగా ఉండేటటువంటి ప్లేసెస్లో ఈ వ్యాధి అనేటటువంటిది ఎక్కువగా ప్రబలడం అనేటటువంటిది
జరిగిందంట. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ప్రిలిమ్స్కి మీకు ఇది. ద ఇన్సిడెంటల్ హోస్ట్ ఏంటి అంటే మంకీస్ అండి. కోతులు ఇన్సిడెంటల్ హోస్ట్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. ఇన్సిడెంటల్ హోస్ట్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ నేను యాడ్ చేశాను చూడండి. హోస్ట్ దట్ రిఫర్ టు ద సిచ్యువేషన్ ఇన్ విచ్ ద ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ ఈజ్ నాట్ నెసరీ ఫర్ ద పారాసైట్ సర్వైవల్ ఆర్ డెవలప్మెంట్. సో ఏదైతే యానిమల్ పారాసైట్ సర్వైవల్కి అవసరం లేదో, సో ఆ పర్టిక్యులర్ అంటే మంకీ ఇక్కడ లేకపోయినా, భూమి మీద మంకీస్ లేకపోయినా పారాసైట్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నట్టుగా అర్థమైందా. మంకీ ఉంటే ఆ మంకీ నుంచి, మంకీలో ఈ పర్టికులర్ ఆర్గానిజం ఏదైతే ఉంటుందో, మైక్రోబ్ ఏదైతే ఉంటుందో, వైరస్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. ఒకవేళ మంకీ లేకపోయినా ఈ వైరస్ అనేటటువంటిది సర్వైవ్ అవ్వగలదు అనమాట. అర్థమైందా. సో మంకీస్ ఇన్సిడెంటల్ హోస్టులుగా ఉంటే రిజర్వాయర్ అనేటటువంటిది ఏంటి అని చెప్పి తెలియదు. రిజర్వాయర్ అంటే ఏంటి, యానిమల్ దట్ హార్బర్ ద సేమ్ పారాసైట్. పారాసైట్ని పెంచి తనలో ఉంచుకొని పెంచి పోషించేటటువంటిది రిజర్వాయర్ హోస్ట్ అని చెప్పి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో పారాసైట్ లైఫ్ సైకిల్ని ఇవి కంటిన్యూ చేయించడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. అర్థమైందా. పారాసైట్ని తమ బాడీలో చోటు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో దే యాక్ట్ యాజ్ ఎడిషనల్ సోర్సెస్ ఆఫ్ హ్యూమన్ ఇన్ఫెక్షన్. సో హ్యూమన్స్కి వ్యాధి అనేటటువంటిది పాకడంలో రిజర్వాయర్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో రాడెంట్స్ అండ్ దాంతోపాటు నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ ఏవైతే ఉంటాయో అవి పొటెన్షియల్ రిజర్వాయర్స్గా చెప్తున్నారు. అంటే ఇవి ఈ పర్టికులర్ పారాసైట్ని తమ బాడీలో కంటిన్యూ చేస్తాయి, తమ బాడీలో చోటిస్తాయి అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. రొడెంట్స్ అంటే ఏంటి, ఎలుకలు అని చెప్పి అంటాం. సో రొడెంట్స్ అండ్ దాంతోపాటు నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అనేటటువంటివి ఈ పారాసైట్ని తనలో సర్వైవ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, తనలో క్యారీ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us look at the symptoms of మనీపాక్స్. మనీపాక్స్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే ఫీవర్, జ్వరం వస్తూ ఉంటుంది, అండ్ దాంతోపాటు ర్యాష్ అండ్ స్వాలెన్ లింఫ్ నోడ్స్. సో చూడండి మనకి బాడీ మీద ఇలాంటి ఒక కందిపొక్కులు ఏవైతే ఉంటాయి ఇలాంటివి రావడం అనేటటువంటి జరుగుతుంది. ఇవి కూడా స్వాలెన్ అంటే బాగా వాపుతో ఉండడం అనేటటువంటి జరుగుతుంది, బాగా వాచి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వేరే స్మాల్ పాక్స్ ఇంత పెద్దగా ఉండవు, బట్ కానీ మంకీ పాక్స్లు ఇవి చాలా పెద్దగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. స్కిన్ మీద రెడ్ ర్యాషెస్ కూడా వస్తాయి. హెడాక్స్ అండ్ నాసియా ఏదైతే ఉంటుందో అది కూడా, అంటే తలనొప్పి అండ్ దాంతోపాటు కడుపులో వికారంగా ఉండడం, వాంతి వచ్చేటట్టు ఉండడం, ఇలాంటివి సిమ్టమ్స్గా ఉంటాయి. ట్రాన్స్మిషన్ అనేటటువంటిది ఎలా జరుగుతుంది, మోస్ట్లీ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుందంటే వైల్డ్ యానిమల్స్ నుంచి జరగడం అనేటటువంటి జరుగుతుంది. చెప్పాను కదా, సచ్ యాజ్ రొడెంట్స్, ప్రైమేట్స్, వీటి నుంచి హ్యూమన్స్కి వ్యాధి అనేటటువంటి సోకడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని జునోటిక్ డిసీజ్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా అక్కరవ్వచ్చు అనమాట. అంటే మనిషి నుంచి వేరే మనిషికి కూడా దిస్ పర్టిక్యులర్ వైరస్ అనేటటువంటిది ప్రబలడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా. సో ఎలాగా అంటే బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా, రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా, కంటామినేటెడ్ మెటీరియల్స్ ద్వారా, సో వీటి ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సో దిస్ పర్టికులర్ డిసీజ్ ఏదైతే ఉంటుందో అది పాకడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి బాడీ నుంచి వచ్చినటువంటి చెమట కానీ, లేకపోతే చీము కానీ, లేకపోతే రక్తం కానీ, లేకపోతే రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో తుమ్ము కానీ, ఇలాంటి వాటి వల్ల ఒక వ్యక్తులు ఇద్దరు చాలా దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఏంటి ట్రాన్స్మిషన్ అనేటటువంటిది చాలా జరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా. సో కానీ కొంతమంది ఏమంటున్నారు అంటే స్వలింగ సర్పర్కులు ఎవరైతే ఉంటారో, అంటే గేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎక్కువగా మనీపాక్స్ అనేటటువంటిది వస్తుంది అని చెప్పి అంటారు. మనీపాక్స్ ఈజ్ నాట్ యాక్చువల్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అండి. సో అన్ని రకాల వ్యక్తులకు కూడా మనీపాక్స్ అనేటటువంటిది కనిపిస్తుంది. ఎందుకు ఈ పుకార్ అనేటటువంటిది వచ్చిందంటే యూరోప్లో ఎవరికైతే వస్తుందో దిస్ పర్టికులర్ మనీపాక్స్ డిసీజ్ బారిన ఎవరైతే పడుతున్నారో వాళ్ళు చాలామంది స్వలింగ సర్పర్కులుగా ఉండడం అనేటటువంటిది జరిగింది, అంటే గేజ్గా ఉండడం అనేటటువంటిది జరిగిందనమాట. సో వాళ్ళలో బైసెక్షువల్ పీపుల్ ఎక్కువగా రావడం వల్ల ఈ పుకార్ అనేటటువంటిది వచ్చింది. కానీ అది మాత్రం నిజం కాదు. కొంతమంది ఏం చెప్తున్నారు అంటే నల్ల జాతీయులకు ఎక్కువగా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే బ్లాక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మంకీ పాక్స్ అనేటటువంటిది వస్తుంది అని చెప్పి జాతి వివక్షని కూడా ఈ వ్యాధికి ఇది చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మనుషులకి జాతి కానీ కులం కానీ తెలుసు, కానీ వైరస్కి జాతితో కానీ కులంతో కానీ డబ్బుతో కానీ సంబంధం అయితే లేదమ్మా. అందరికీ కూడా అన్ని ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి, అన్ని జాతుల వాళ్ళకి, అండ్ దాంతోపాటు అన్ని ఎథ్నిసిటీస్ వాళ్ళకు కూడా మనీపాక్స్ సోకచ్చు అని చెప్పి సైంటిస్టులు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. మేజర్ అవుట్ బ్రేక్స్ అనేటటువంటివి ఎక్కడ కనిపించడం అనేటటువంటిది జరిగింది. ద ఫస్ట్ కేస్ ఆఫ్ మంకీ పాక్స్ ఏదైతే ఉంటుందో అది 1958లో రిపోర్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. వేటిల్లో, మంకీస్లో, కోతుల్లో. అందుకే దానికి మంకీ పాక్స్ అని పేరు వచ్చిందని చెప్పుకున్నాం. హ్యూమన్స్లో 1970లో 1970లో హ్యూమన్స్లో మొదటిసారి వెస్ట్రన్ ఆఫ్రికన్ రీజన్ ఏదైతే ఉంటుందో
అక్కడ రావడం అనేటటువంటి జరిగింది. నేను ఆల్రెడీ చెప్పుకున్నాం. ద బిగ్గెస్ట్ అవుట్ బ్రేక్ ఆఫ్ దిస్ డిసీజ్ 2017లో వచ్చిందండి. ఎక్కడ మా నైజీరియా ఏదైతే ఉంటుందో ఆఫ్రికన్ నేషన్ అయినటువంటి నైజీరియాలో బాగా దిస్ డిసీజ్ వైడ్ స్ప్రెడ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ తర్వాత మెనీ అదర్ అర్బన్ రీజియన్స్ అండ్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా యూఎస్ఏ, సింగపూరు, యూకేలో కూడా దిస్ పర్టికులర్ డిసీజ్ అనేటటువంటిది ప్రబలడం అనేటటువంటిది జరిగింది. దీస్ ఆర్ ద మేజర్ అవుట్ బ్రేక్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడాలి. అండ్ డస్ ఇట్ హ్యావ్ ఎన్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్? దీనికి ఏమైనా వ్యాక్సిన్ అనేటటువంటిది ఉందా, టీకా అనేటటువంటిది ఉందా అనేటటువంటి ప్రశ్న కూడా మీకు రావచ్చు. సో టీకా ఉందా అంటే ఉంది. దేర్ వర్ మెనీ ఎఫెక్టివ్ వేస్ ఆఫ్ ప్రివెంటింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ మనీ పాక్స్ అమ్మ. వ్యాక్సిన్ కూడా దీనికి ఉంది. ఎందుకంటే మనకి డిసీజ్ యొక్క ఈ వైరస్ గురించి, దాని యొక్క ట్రాన్స్మిషన్ ప్యాటర్న్స్ గురించి ఇనఫ్ నాలెడ్జ్ మన సైంటిస్టులు అండ్ వైరాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండడం అనేటటువంటి జరిగింది. దే ఆర్ యాక్చువల్లీ స్టడీయింగ్ మోర్ అండ్ మోర్ ఆన్ దిస్ పర్టిక్యులర్ డిసీజ్ యాజ్ వెల్. అండ్ ఇది మ్యుటేషన్ చెందుతుందా? మ్యుటేషన్ అంటే ఏంటి? చేంజ్. దేనిలో చేంజ్? దాని యొక్క జెనెటిక్ మెటీరియల్లో చేంజ్ రావడం ద్వారా వైరస్ తన స్వభావాన్ని మార్చుకోవడం అనేటటువంటి జరుగుతుంది. వైరస్ ఉధృతంగా అయినా మారుతుంది, వైరస్ మైల్డ్గా అయినా మారడం అనేటటువంటి జరుగుతుంది విత్ ద చేంజ్ ఇన్ ఇట్స్ జెనెటిక్ మెటీరియల్. అర్థమైందా? మ్యూటేషన్. సో కోవిడ్-19 అనేటటువంటిది చాలా ఎందుకు కోవిడ్-19 ఆర్ఎన్ఏ వైరస్ కదా. ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి అంటే సింగిల్ స్ట్రాండ్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ప్రోన్ టు మ్యూటేషన్. అందుకే కోవిడ్-19లో చాలా వేవ్స్ అనేటటువంటివి వచ్చినాయి, చాలా మ్యూటెంట్స్ అనేటటువంటివి రావడం అనేటటువంటిది జరిగింది. బట్ కానీ దిస్ పర్టిక్యులర్ స్మాల్ పాక్స్ కానీ మంకీ పాక్స్ కానీ ఇవన్నీ ఏంటి? డిఎన్ఏ వైరసెస్ అమ్మ. అర్థమైందా? డబుల్ స్ట్రాండ్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది జెనెటిక్ మెటీరియల్. సో దట్ ఈస్ ద రీజన్ వై డిఎన్ఏ అనేటటువంటిది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ప్రోన్ టు మ్యూటేషన్. సో మ్యూటేషన్ తక్కువగా ఉంటుంది. సో అన్ని రకాలుగా ఓన్లీ 2 వేరియంట్స్ ఇప్పుడు కనిపించడం అనేది జరిగింది. ఒకటి సెంట్రల్ ఆఫ్రికన్ వేరియంట్, 2 వెస్టర్న్ ఆఫ్రికన్ వేరియంట్. సెంట్రల్ ఆఫ్రికన్ వేరియంట్ కాస్త ఇబ్బంది పెడుతుందంట, వెరస్ వెస్టర్న్ ఆఫ్రికన్ వేరియంట్ చాలా మైల్డ్. సో ఏ జాగ్రత్తలు తీసుకోపోయినా సరే విత్ ఇన్ 1 వీక్ ఆ వ్యాధి అనేటటువంటిది పోవడం జరుగుతుంది. మంకీ పాక్స్ పోవడం అనేటటువంటిది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అన్ని మ్యూటెంట్స్ అయితే, అన్ని డిఫరెంట్ వేరియంట్స్ అయితే దీనిలో లేవు. దీనికి ఉన్నటువంటి వ్యాక్సిన్ ఏంటి? అందుబాటులో ఉన్నటువంటిది స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ లేదా వ్యాక్సినియా వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఇది ప్రొటెక్షన్ అనేటటువంటిది అందించడం అనేటటువంటిది జరుగుతుంది. దేని నుంచి ప్రొటెక్షన్? మంకీ పాక్స్ వైరస్ నుంచి ప్రొటెక్షన్ అనేటటువంటిది అందించడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ ఈ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వాలు డిస్కంటిన్యూ చేశాయి. ఎందుకు? 1980లో స్మాల్ పాక్స్ని మనం ప్రపంచం నుంచి ఎరాడికేట్ చేశాం కదా. మరి ఇంకా స్మాల్ పాక్స్ కేసెస్ అనేటటువంటివి అరైజ్ అవ్వనప్పుడు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దాని అవసరం ఏంటి? అవసరం లేదు కదా. అందుకే డిస్కంటిన్యూ చేశారు, ప్రొడక్షన్ ఆపేశారు. కానీ కొన్ని కంట్రీస్ మాత్రం ఎమర్జెన్సీ స్టాక్ పైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటి జరిగింది. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈ వ్యాక్సిన్స్ వాడదామని చెప్పి కొంత స్టాక్ అయితే కొన్ని కంట్రీస్ అనేటటువంటివి మెయింటైన్ చేస్తున్నాయి. సో యంగర్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో, యువకులు కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో దే ఆర్ అన్లైక్లీ టు హ్యావ్ రిసీవ్డ్ ద వ్యాక్సిన్. వీళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం అనేటటువంటి జరగల. ఎందుకంటే వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఆగిపోయింది అండ్ స్మాల్ పాక్స్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఎరాడికేట్ చేశాం కాబట్టి. అందుకే ఎక్కువగా మంకీ పాక్స్ అనేటటువంటిది యంగర్ ఇండివిజువల్స్లో ఇప్పుడు కనిపిస్తుంది. అర్థమైందా? సో మనకంటే ఏజ్ పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ ఈ వ్యాక్సిన్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో అది తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి వ్యాధి వచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువ. అర్థమైందా? సో కానీ మామూలుగా మనం మాట్లాడుకుంటే ఎవరికైనా ఈ వ్యాధి అనేటటువంటిది వస్తుంది. వ్యాక్సిన్ తీసుకొని ఏ ఏజ్ వాళ్ళకైనా ఈ వ్యాధి అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా యంగర్ ఇండివిజువల్స్ని ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది? వాళ్ళందరూ వ్యాక్సిన్ అనేటటువంటిది తీసుకోలేదు కాబట్టి. అర్థమైందా? మరి ఈ మంకీ పాక్స్కి స్మాల్ పాక్స్కి మధ్య తేడా ఏంటి? ఎటువంటి తారతమ్యం అనేటటువంటిది ఉంది? చూడండి, ద మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే సిమ్టమ్స్ వైజ్గా చాలా డిఫరెన్స్ ఉంది. స్మాల్ పాక్స్లో మనకి దిస్ లింఫ్ నోడ్స్ ఏవైతే ఉంటాయో అవి స్మాల్గా చిన్నగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఇది అంత కందికాయలాగా ఇంత పెద్దగా ఉండవు. వేరాస్ మనకి మంకీ పాక్స్లో ఏం జరుగుతుంది? దిస్ లింఫ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్వెల్ అవుతాయి అన్నమాట, వాపుకి గురవడం అనేటటువంటి జరుగుతుంది. దాన్నే లింఫడెనోపతి అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అర్థమైందా? స్మాల్ పాక్స్లో ఇంత స్వెల్లింగ్ అనేటటువంటిది ఉండదు, దీస్ లింఫ్ నోడ్స్. వేరాస్ మనకి మంకీ పాక్స్ ఏదైతే ఉంటుందో దానిలో మాత్రం ఈ లింఫ్ నోడ్స్ అనేటటువంటివి పొంగడం జరుగుతుంది. అర్థమైందా? ఇదొక్కటే తేడా. పెద్ద లక్షణాల్లో కానీ సిమ్టమ్స్లో కానీ పెద్ద తేడా అనేటటువంటిది మనకు కనిపించదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి.
వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? మరి ఈ ఎగ్జిస్టింగ్ అవుట్ బ్రేక్ ఏదైతే ఉంటుందో, రీసెంట్ అవుట్ బ్రేక్, డిసీజ్ అవుట్ బ్రేక్ ఏదైతే ఉంటుందో, మంకీ పాక్స్ అవుట్ బ్రేక్ని ఎలా మనం కట్టడి చేయొచ్చు అంటే కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా, ఎవరి నుంచి ఎవరికి ప్రబలుతుంది అని తెలుసుకోవడం ద్వారా మనం ఈ పర్టిక్యులర్ డిసీజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎఫర్ట్స్ టు బ్రిడ్జ్ ద డివైడ్ ఇన్ హెల్త్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దిస్ పర్టిక్యులర్ మన హెల్త్ కేర్ సిస్టమ్స్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి, హాస్పిటల్స్ ఇవన్నీ రెడీ కావాలి ముందుగా. సో మనకి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే రెడీ అయ్యామనుకోండి, మనం బెటర్ కేర్ అనేటటువంటిది తీసుకోవచ్చు. అండ్ ఈ వైరస్ గురించి, డిసీజ్ గురించి బెటర్ నాలెడ్జ్ అనేటటువంటిది అక్యుములేట్ చేసుకోవాలి, బెటర్ ఎక్స్పీరియన్సెస్ అనేటటువంటిది తెలుసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన హాస్పిటల్స్ కానీ లేకపోతే పిహెచ్సిస్ కానీ వీటన్నింటినీ ఏర్పాటు అనేటటువంటిది చేయాలి. ఎమర్జెన్సీ వ్యాక్సిన్ స్టాక్స్ అనేటటువంటివి తప్పకుండా ఏర్పాటు చేయాలి. అండ్ ఇప్పుడు యంగర్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేటటువంటిది వేయాలి, తప్పకుండా వేయించాలి. యూనివర్సల్ వ్యాక్సినైజేషన్ అండ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ వైపు అడుగులు వేయాలి. అండ్ స్ట్రాంగ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ప్రజారోగ్య వ్యవస్థని బలోపేతం చేయాలి. ఒకవేళ ఫ్యూచర్ అవుట్ బ్రేక్స్ అనేటటువంటివి వచ్చాయనుకోండి, దాని నుంచి సమర్థవంతంగా మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రజారోగ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని బలోపేతం చేయాలి. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఫోకస్ అనేటటువంటిది చేయడం ద్వారా మనం కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కానీ లేకపోతే ఫ్యూచర్ అవుట్ బ్రేక్స్ కానీ పూర్తిగా ఆపచ్చు అనే విధంగా మనకి ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ మంకీ పాక్స్, డిసీజ్ అండ్ మంకీ పాక్స్ వైరస్ అండ్ సిమ్టమ్స్ అండ్ ఆల్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. అండ్ దాంతోపాటు టుడేస్ హిందూ అనాలిసిస్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో చక్కగా మన సోషియాలజీ క్లాసెస్లో జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. మళ్ళీ చెప్తున్నాను, మీరు చాలా చక్కగా కాన్సెప్ట్స్ అనేటటువంటివి నేర్చుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.